కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. మనం గత వారం చీమల గురించి నేర్చుకున్నాం. చీమల గురించి ఎన్నో సంగతులు ఆ రోజు నేర్చుకున్నాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చీమల గురించి. అయితే ఏంటంటే అందరు కావాలని మనం వెళ్తూ హాట్ టాపిక్ల పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నారు కదా. ఫ్రెష్గా ఏదైతే వేడిగా ఉందో ఆ వేడికి సంబంధించిన విషయాలు మాట్లాడితే విశ్వాసులు కూడా ఆసక్తికి అంటున్నారు. కాబట్టి ఈరోజు బోధల గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. రకరకాలైనటువంటి బోధలు క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసినాయి. బోధలు వాటి రకాలు, బోధల యొక్క రకాలు, ఎన్ని రకాల బోధలు ఉన్నాయో బైబిల్ నుంచి ఆలోచించేద్దాం. గత 10 రోజుల నుంచి కూడా పాలకొల్లో కొన్ని ధర్నాలు జరుగుతున్నాయి, ర్యాలీలు జరుగుతున్నాయి. పాస్టర్లకి చాలామంది ఏమంటున్నారంటే పాస్టర్లు గొడవ ఆడుకోవచ్చా, అలా ఒక సేవకుడిని ఆపొచ్చా అని ఇక్కడ ఆపిన వాళ్ళని, ఆయన్నేమో ఇలా వచ్చి చేయొచ్చా, ఇక్కడ స్థానిక సంఘాలు ఉన్నాయి, కాపర్లు ఉన్నారు, వాళ్ళకి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా భరించేది స్థానిక సంఘ కాపర్లే, మూట వేసుకున్నట్టుకెళ్ళిపోయేది నువ్వు అని ఆయన నిందించేవాళ్ళు. ఇంతగా మెయిన్ కంటెంట్ వదిలేసారు ఇరువురు కూడా. మెయిన్ సత్యాన్ని వదిలేసి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు బోధించబడుతున్న ప్రతి అంశం కూడా నా మాటలుగా కాదు, నేను మాట్లాడుతున్న ప్రతి మాటకి బైబిల్లో నుంచి ఆధారం చూపిస్తాను. ఆధారం లేకుండా నేను ఏం మాట్లాడను. మీరు అనుకోవచ్చు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడతారేమో, మీరు అనుకోవచ్చు సేవకులకి సపోర్టివ్గా మాట్లాడతారని. నేను నా దృష్టిలో ఎవరు లేరు. నా దృష్టిలో ఉన్నది మాత్రం దేవుని వాక్యమే. వాక్యాన్ని మాత్రమే నన్ను అనుసరిస్తాను. వాక్యాన్ని అనుసరించడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తాను. నన్ను కాపరిగా దేవుడు నియమించారు కాబట్టి ఆ బాధ్యతని నమ్మకంగా నేను కొనసాగించడానికి, స్థానిక సంఘంలో నా మాటలు వినడానికి వచ్చినటువంటి మిమ్మల్ని కూడా అదే రీతిగా నడిపించడానికి నేను ఎప్పుడు ప్రయత్నాలు చేస్తాను. కాబట్టి ఈ పరలోకపు యాత్రలో ఇలాంటి భయంకరమైనటువంటి అవాంతరాల మధ్య భిన్నమైనటువంటి బోధలకి తిరిగి ఆ పరలోకంలో మీకు మీరుగా ఏమి అడ్డు వేసుకోకుండా వాక్యంతో వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుని మీ యాత్రను కొనసాగించడానికి ఈ అంశం మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ హృదయాలను, మీ మనసులను వాక్యంపై కేంద్రీకరించి శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు నాకు సహాయం చేయండి. ఎందుకంటే ఇది సిద్ధాంతపరమైనటువంటి బిబ్లికల్ మెసేజ్ కాబట్టి మీరు జాగ్రత్తగా వినడానికి నేను జాగ్రత్తగా చెప్పాలి. ఏది పడితే అది చెప్పడానికి వీలు లేదు. కనుక దానికి ముందుకు వెళ్దాం. ఇందాక సహోదరులు చదివినటువంటి వాక్యం మీరు వాళ్ళు చదివారు, ప్రత్యుత్తరంగా మీరు చదవటం అనేది జరుగుంటుంది. మరి ఆలోచించారు లేదో, సరే మనం అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరత కూడా వస్తుంది. ముందుగా బోధలకు సంబంధించి బోధలు అనే దాని మీద చిన్న క్లారిటీ ఇస్తాను. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే బోధలు రకాలు. అంటే బోధ ఒకటి కాదా అని అంటే ఒకటి కాదు, చాలా రకాలు ఉన్నాయి అని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాని గురించి మనం కొన్ని విషయాలు చూసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన. కడవరి దినాల్లో ఏం జరుగుతుందని రాస్తున్నారు ఆయన. అప్పటికి భవిష్యత్తులో తిమోతి గారు ఈ లెటర్ రాసేసరికి భవిష్యత్తు, అప్పటికి భవిష్యత్తు, ఇప్పుడు ప్రజెంట్, అంటే ఇప్పుడు వర్తమానం. అప్పటికి భవిష్యత్తు, ఇప్పుడు వర్తమానంలో ఏం జరుగుతుంది అన్నది గతంలో చెప్పేశారు ఆయన. ప్రారంభ శతాబ్దంలోనే ఆయన తిమోతికి లేఖ రాస్తూ చెప్పారు. ఏం జరుగుతుంది అంటున్నాడు అంచె దినాల్లో అని అంటే, కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి. మోసపరుచు ఆత్మలు బోధను బట్టి ఈ ఆత్మలు అలిజలు చేస్తాయి. దాన్ని కాసేపు అలా పక్కన పెట్టి దెయ్యముల బోధ అని చూసారా, అక్కడ దెయ్యముల బోధ అని అన్న చోట
డెడాస్కాలియా అనే పదం వాడాడు. డెడాస్కాలియా గ్రీక్ బైబిల్లో. అంటే బోధ అని మన తెలుగు బైబిల్లో రాశారు. దెయ్యముల బోధయందు ఏకవచన పదం వాడాడు. ఒకటే బోధ అన్నట్టు. గ్రీక్ బైబిల్లో ఉన్నది ఏంటంటే బోధలు అని ఉంది. బోధలు, దెయ్యం యొక్క బోధలు. అంటే దెయ్యం అనేక రకాలైనటువంటి బోధలు సంఘంలోనికి ప్రవేశపెడతాడు. ఆ బోధల ద్వారా ఆ బోధల ద్వారా మోసపరిచే ఆత్మలు కార్యాలు జరిగిస్తాయి. మోసపరిచే ఆత్మలు ఆ బోధను బట్టి కార్యాలు జరిగిస్తుంటే అనేక మంది వాటి మీద లక్ష్యం పెట్టుకుని విశ్వాసభ్రష్టులు అవుతారు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇదే మాట చెప్తున్నాడు. ఇంకా మనం ఇక్కడ బోధలు అనేది చూశారు కదా, బోధలు. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు ఎవరు? మీలో ఉన్న అబద్ధ బోధకులు, ప్రజల్లో ఉన్న అబద్ధ ప్రవక్తలు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు. నాశనకరముగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను, వారు చేసే పోకిరి పనులను, చేష్టలు ఏవైతే ఉన్నాయో అనుసరించి నడుతురు. వీరిని బట్టి పరలోకానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సత్య మార్గము దూషించబడుతుంది. సత్య మార్గం దూషించబడుతుందంట. వాటిని బట్టి సత్య మార్గం కనుమరుగైపోద్దంట. ఈ వేస్ ఎక్కువైపోతాయంట, ఈ మార్గాలు ఎక్కువైపోతాయంట. ఆ మార్గాలు వెళ్ళే వాళ్ళు ఎవరిని దూషిస్తారు? సత్య మార్గాన్ని దూషిస్తారంట. ఇది బైబిల్లో అబద్ధ బోధకుల గురించి దేవుడు అపోస్తుల ద్వారా మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దీనికి సంబంధించి రకరకాలైనటువంటి దుర్బోధలు క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని చుట్టుముడతాయని ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా దేవుడు ముందే రాయించారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అబద్ధ ప్రవక్తలు సంఘాన్ని ఎందుకు చుట్టుముడతారు? అబద్ధ ప్రవక్తలు సంఘాన్ని ఎందుకు గలిబిలి చేస్తారు అని అంటే, ఇది ఎప్పుడు రాయబడింది? ప్రారంభ శతాబ్దంలో రాయబడింది. ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని అణిచేయటానికి, క్రైస్తవ్యం ముందుకెళ్లకుండా ఆపటానికి రోమ సామ్రాజ్యం చాలా సకల విధాల ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఎంత దారుణంగా హింసించిందంటే క్రైస్తవ్యాన్ని, క్రూర మృగాలకి విశ్వాసాలను పట్టుకెళ్ళి ఆహారం వేసేసేవారు. భయంకరమైనటువంటి హింస. గతంలో మనం నేర్చుకున్నట్టు అంతిప గురించి విన్నాం కదా. అంతిప కూడా సత్యవాక్య నిమిత్తమే నిలబడినందుకు చంపబడ్డాడు. చాలామంది ఉన్నారు, చాలామంది భక్తులు వాళ్ళ ప్రాణాలని, వారి మానాల్ని, వారి సమస్తాన్ని పోగొట్టుకున్నారు. అంటే సంఘం ముందుకు వెళ్లకుండా సంఘాన్ని ఆపటానికి సాతాను ఏం చేశాడని అంటే సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు. సంఘాన్ని హింసించినా కూడా సంఘం భయపడలా. సంఘాన్ని మనుషుల్ని విశ్వాసాన్ని చంపేసేంత దారుణాలు ఒడిగట్టినా కూడా సంఘం భయపడలా. సంఘం జయ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంది. అప్పుడు సాతాను ఏం చేశాడని అంటే హింస జరిగించలేంది అనైతికత చేయగలదు అని గుర్తించాడు. హింస వీరిని భక్తి చేయకుండా ఆపట్ల. హింస దేవునికి వీరిని దూరం చేయట్లా. హింస వలన ప్రయోజనం లేదు. అవసరమైతే ప్రాణాలను వదిలేస్తారు తప్పిళ్ళు, ఆ దేవుడిని వదలరు, ఆ దేవునికి దూరం కారు. ఇప్పుడు ఏం చేయాలి? హింస చేయలేనటువంటి మార్గం ఏదైనా ఉందంటే కనుక దాన్ని పని కనిపెట్టాలని కానీ వాడు కనిపెట్టింది ఏంటంటే అనైతిక సంబంధమైనటువంటి బోధలు. ఆ బోధల ద్వారా దేవునికి దూరం చేసేటువంటి ఒక క్రమాన్ని తీసుకొచ్చాడు. హింస చేయలేనిది ఏం చేస్తుంది? బయట నుంచి హింస వస్తుంది. బయట నుంచి చేయలేనిది ఎక్కడి నుంచి చేయగలదు? లోన్ నుంచే పాడు చేసేటువంటి ఒక మార్గాన్ని కనిపెట్టాడు. ఆ మార్గమే భిన్నమైనటువంటి బోధలు. భిన్నమైన దేవుని వాక్యాన్ని దూషించేటువంటి విధంగా చేసేటువంటి ఈ బోధలు ఏం చేస్తాయంటే సంఘాన్ని గలిబిలి చేస్తాయి. సంఘాన్ని దేవునికి దూరం చేస్తాయి. సంఘం అంటే విశ్వాసుల్ని దేవునికి దూరం చేయాలని అంటే ఏం చేయాలి? క్రమాన్ని పాడు చేయాలి. ఆ క్రమాన్ని పాడు చేస్తే వాళ్ళు దేవుళ్ళలో ఉన్నామనే భ్రమలోనే ఉంటారు,
దేవుని అనుసరిస్తున్నామనే భ్రమలో ఉంటారు, సంఘంలో ఉన్నామనుకుంటారు, భక్తి చేస్తున్నాం అనుకుంటారు, విశ్వాసం అనుకుంటారు, దేవుని గణపరుస్తున్నాం అనుకుంటారు. కానీ దేవునికి కనీసం కంటికి కనబడనంత దూరంలో ఉంటారు దేవునికి. ఇది టార్గెట్ ఆడిది. ఎవరిది? సాతాను. అందుగురించి 4:1 అన్నాడు ఏమని? మోసపరుచు ఆత్మలయందు దెయ్యముల బాధయందు లక్ష్యమించి. ఒక విషయం చెప్పను అండి. పాలకుల్లో సేవకులు ధర్నా చేశారు. ఎవరో ఒక ఆయన వస్తున్నారని చెప్పి సేవకులు ధర్నా చేశారు. ఆ ధర్నాకి సంబంధించి సేవకులుగా, కాపరులుగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. సేవకులు ధర్నా చేశారని చెప్పేసి కొంతమంది హేళన చేస్తున్నారు. ఆఖరికి నేను చిన్న అంటున్నాడు, అతను ఎవరో పుల్లుగా తగులతపాలతో వచ్చాడంట తాగేసి. అంటే పాషలు కొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాడంట. అంటే కనీసం తాగుబోతుడు కూడా ఎవరికి సొల్యూషన్ ఇచ్చేస్తున్నాడు? సేవకుడికి. అలా ఉండకూడదు కదా అని అంటున్నాడంట తిప్పుకుంటా. మరి ఆడు బతుకోడు సరిలేదు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రతి వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి మాత్రం ముందుంటారు. మనలో కూడా క్రైస్తవులు ఏం చేస్తున్నారు? తప్పు కదా, మరి వీళ్ళకి ఏం తెలుసు, మరి బైబిల్ ఏం చదివేశారో, ఏం నొల్లేస్తున్నారు బైబిల్ పెట్టుకుని. ఆదివారం ప్రార్థన రావడానికే 3 చెరువులు నీళ్ళు తాగుతారు. వీళ్ళు సేవకుల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు సేవకులు అన్నది కనీస విజ్ఞత ఉండాలి కదా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21:15 నుంచి చదువుదాం చూడండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, ఇది నేను షార్ట్ చేస్తాను ఎందుకంటే మన మెయిన్ మెసేజ్ ముందుంది కాబట్టి, కాపరులుగా గొర్రెల విషయమై యేసుక్రీస్తు వారు ఎంత జాగ్రత్త వహించాలి అనే దాని గురించి మాట్లాడుతూ పేతురు గారికి గొర్రెల విషయమే అంటే విశ్వాసుల విషయమే కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నారు. ప్రేమిస్తున్నానన్న. నన్ను ప్రేమిస్తే నువ్వు ఇది చేయాలి అని మాట్లాడుతూ 18వ వచనంలో ఈ 3 వచనాల్లో పేతురు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ సందర్భం ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. పేతురు గారు అంటాడు, అవును ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నా గొర్రెల్ని మేపు అంటారు. మరలా అదే మాట అడుగుతారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. పేతురు గారు అంటాడు, అవును ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. మరలా యేసుప్రభు వారు అంటాడు, నా గొర్రెల్ని కాయము అంటాడు. మూడోసారి మరలా అడుగుతాడు యేసుప్రభు వారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. పేతురు గారు అంటాడు, వ్యసన పెడతాడు కొద్దిగా, ఇదేంటి ఇన్నిసార్లు అడిగాడు అన్నట్టుగా కొద్ది ఫీల్ అయ్యి, అవును ప్రభా అది నీకే తెలియను కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అన్నప్పుడు యేసుప్రభు వారు అంటాడు, నా గొర్రెల్ని మేపు అంటాడు. ఈ 3 సందర్భాలు, ఈ 3 విషయాల్లో 2 మేపు అని, 1 కాయ అని. కాపరిగా గొర్రెల విషయమే యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? మేపాలు ఎక్కువ. మేపితే కాసే పని తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? బలమైన ఆహారం పెట్టామనుకోండి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఉంటుందిగా. బలమైన ఆహారం పెట్టకపోతే ఏం చేద్ది? ఎక్కడ ఆహారం కోసం వెళ్ళిపోద్ది. బలమైన ఆహారం పెట్టి బలమైన ఆహారం పెడతమే కాకుండా వాటిని ఏం చేయాలి? కాయాల్సినటువంటి బాధ్యత కూడా నీదే. నువ్వు బలమైన ఆహారం పెట్టకపోతే నువ్వు అయ్యి చెప్పావు, దేవుడు ఈ రాత్రి నీకు అద్భుతం చేస్తా అన్నావు. ఇప్పుడు అద్భుతం అక్కడ జరుగుతుందని వెళ్తున్నాడు, నీకు అర్థమవుతుందని నువ్వు ఆ ఇంటి ఇవ్వకపోతే అసలు అక్కడికి ఎందుకు వెళ్తారు? అసలు అద్భుతాలు ఏంటి, అద్భుతాలు ఎందుకు జరుగుతాయి, ఎవరు చేస్తున్నారు, ఎవరి ద్వారా జరుగుతున్నాయి, అసలు వాక్యాన్ని మీద కట్టుకోవటం అంటే ఏంటి, పరలోకానికి ఎలా సిద్ధపడాలి, ఈ ఏమైనా బాధలు చేస్తే ఆ గొర్రెలు ఎందుకు సిద్ధరిపోతాయి? నువ్వేమో చెడిగడ్డేసావు, చెడు మేత ఎట్టావు. చెడు మేత ఎట్టిన తర్వాత ఏమవుతుంది? వాటి కోసం వెళ్ళిపోద్ది. ఇది చెప్పావు, హింట్ ఇచ్చావు, నిజమే కదా మన మాస్టర్ గారు చెప్తున్నాడు అద్భుతం జరుగుద్దని, అక్కడ జరుగుతున్నాయి అంటే వీళ్ళు వెళ్ళిపోతారు. అది యేసుప్రభు వారు అన్నాడు, ముందు గట్టిగా మేపు. ఆ మేపే క్రమంలో నువ్వేం చేస్తుండాలి? కాయాలి. నువ్వు మేపితే కాయాల్సినటువంటి పని పెద్దగా ఉండదు, ఒకసారే ఉంటుంది కదా. అంటే కాపరిగా ఈ బాధ్యతని విస్మరించిన తర్వాత ఎవరో ఏదో చేస్తున్నారో, ఎవరో ఏదో పడుతున్నారో అని అక్కడ పడి దొల్లి ఫ్లెక్సీలు పట్టుకుని నిలబడితే ఏంటి ప్రయోజనం? నేనేమంటానంటే, నాతో సహితం కాపరులుగా యేసుక్రీస్తు వారు మాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, బాధ విషయమై మీ గొర్రెల్ని చక్కటి ఆహారం పెట్టి, బలవర్ధకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని పెట్టి వారిని నిలబెట్టుకోండి అని ఆజ్ఞ ఇచ్చాడు. దానికి కట్టుబడి ఉంటే భయపడాల్సిన పని లేదు. ఒకవేళ అలా చెప్తున్నా కూడా వెళ్ళారనుకోండి, అవి ఎర్రి గొర్రెలు, వాటికి ఇంకా అర్థం కాదు. యేసుక్రీస్తు వారు వచ్చి డైరెక్ట్గా ఆయన పెట్టిన కూడా అవి తినవు,
వాటి గురించి ఊడిపొమ్ముకుతోటి ఎంత జాగ్రత్తగా ఉంటాం? ఊడిపొమ్ముకుతో ఎన్నాళ్ళు ఉంటాం? ఉంటామా? ఎప్పటికప్పుడు ఊడిపోద్ది అది. అందుగురించి దాన్ని రాలిపోయే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అని నా భావన. సాయశక్తుల పనిచేస్తాం. సాయశక్తుల సత్యాన్ని బోధించడానికి వెళ్ళకుండా ఉండటానికి మా ప్రయత్నాలు మేము చేస్తుంటాం. కాపరి ఎవరైనా సరే ఈ స్థానంలో నిలబడితే మీరైనా అంతే. అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఎందుకు ఆపుతున్నారు మీరు అన్న కోణాన్ని మీరు తీసుకోకండి. అయితే ఇప్పుడు గొర్రెలకి కాయము మేపుము అనేటువంటి ఆజ్ఞ ఇవ్వటం గల కారణం ఏంటంటే అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ముని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి. దేని గురించి? పైన సంఘం అన్నాడు, కింద ఏమంటున్నాడు? మంద అంటే గొర్రెల మంద గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మందను ఏం చేయరట? కనికరింపరంట, పీక్కి తినేస్తారంట. అసలు మామూలుగా కదంట. తోడేలు మైన పడింది అనుకోండి, ఒక మేక ఒక గొర్రె లాక్కున్నప్పుడు చూడండి, డిస్కవరీలోకి వెళ్ళి చూడండి, క్రూర మృగాలు ఎలా పీక్కి తింటాయి ఆహారాన్ని. కనికరం ఉండదు, జాలి ఉండదు. కీమన్నా కూడా అది ఆగదిక. కీకీలు కాదు, దానికి ఏం కావాలి? ఆహారం కావాలి. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? పీక్కి తినేస్తాయి కదా. మందను కనికరింపరు. ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? కాపరి మీద ఉందండి. సంఘ కాపరి గొర్రెల విషయమే, మంద విషయమే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మందను వారు కనికరింపరు. క్రూరమైన తోడేళ్ళు ఎక్కడికి ప్రవేశిస్తాయి? సంఘంలోనికి ప్రవేశిస్తాయి. క్రూరమైన తోడేళ్ళు వాటికి ఆహారమే కావాలి, వాటికి తిండే కావాలి. ఆ తిండి మీద దృష్టి పెట్టుకుని ఆ తిండిని తినే క్రమంలో గొర్రెల్ని మందని దాడి చేస్తాయి, పీకి తినేస్తాయి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాడు. సరే, ఇప్పుడు మనం ముందుకెళ్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1-2 చూసాం కదా. దెయ్యముల బాధయందు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సాతాను యొక్క టార్గెట్ ఏంటంటే తప్పుని అత్యంత ఆకర్షణీయంగా చూపించడం అనేది వాడి పని. తప్పుని ఎలా చూపిస్తాడు? గొప్ప కళాకారుడు పనికిరాని వస్తువును కూడా ఏం చేస్తాడో తెలుసా? చాలా పనికొచ్చేదానిలాగా చూపిస్తాడు. రోడ్డు పక్కన కొనుక్కుని పవర్ బ్యాంకులు, హోమ్ థియేటర్లు కొనుక్కుని అవి సౌండ్ అక్కడ ఎలా వస్తుంది? మామూలుగా కాదు. ఇక ఏదో థియేటర్లు వచ్చినట్టు దబకమని ఊపిచ్చేస్తాయి ఓ బాడీ అంతా. ఇంటికి వచ్చేదాడికి కిర్రమంటాయి. అలా చూపిస్తాడు. వీడు కూడా పనికిరాని వస్తువుని మంచి కళాత్మకంగా చూపించగలిగే ఆ కెపాసిటీ వాడి దగ్గర ఉంది. వాడు అలా చేయగలడు. సునాయాసంగా అలసిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సులభమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తాడంట. తేలిగ్గా అలసిపోతుంటారు చూసారా? ఈ ఆధ్యాత్మిక జీవితంలో అలసిపోతుంటారు, తొందరగా అలసిపోతుంటారు. ప్రయాణం ధైర్యంగా ముందుకు నడాలి. విశ్వాసుని కర్తే దాన్ని కొనసాగించబడని క్రీస్తు వైపు చూసి ప్రయాణాన్ని సాగించాలి. కానీ ఈ ప్రయాణంలో కొంతమంది ఏమవుతారు? అలసిపోతారు. వాళ్ళకి వచ్చే కష్టాలను బట్టి, వారికి వచ్చే ఇబ్బందులను బట్టి ఎవడు అలసిపోతాడని ఎత్తుకుంటుంటాడు. అలసిపోయే వాళ్ళకి ఒక షార్ట్ కట్ రూట్ చూపిస్తాడనమాట. ఎందుకు బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, రా నేను ఒక రూట్ చూపిస్తాను, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఎంత షార్ట్ కట్ అనుకుంటున్నావు, అన్నీ కలిసి వస్తాయి అని అలసిపోయిన వాళ్ళకి ఒక సులభమైనటువంటి మార్గాన్ని చూపించిన వారి టార్గెట్. తర్వాత ఏంటంటే సహనం లేని వారికి తక్షణమే బహుమతులు ఇస్తాడు. సహనం అంటే ఓర్పు లేనోడు. మీరు ఓర్పు కలిగిన వారే మీ యాత్రను కొనసాగించండి అన్నాడు. ఆ బహుమానాలు ఇక్కడ ఏమి రావు, భూమి అది ఏమి రావు. నీకు బ్రతకడానికి అవసరమైనటువంటి ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. నువ్వు అడగక మునిపే, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగానే మన పట్ల దేవుడు చేస్తున్నాడు. అవి ఏంటో తర్వాత చెప్తాను. అవి చేస్తున్నాడు. ఈ ప్రయాణం దేని కొరకంటే మనకు ఒక గురి ఉంది, ఒక టార్గెట్ ఉంది. ఆ కిరీటం కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం. అయితే సహనం లేని వారు దాని మీద కాకుండా ఈ లోక సంబంధమైన మాట మీద దృష్టి పెడతారు కదా. అలాంటి బహుమానాలు ఎక్కువగా ఆఫర్ చేస్తుంటాడంట, ఆఫర్లు పెడుతుంటాడంట. మనకు పెద్ద షాప్ ఉందనుకోండి, ఆ షాప్ దగ్గర క్వాంటిటీ ఉంటాయని మనకు తెలుసు.
కానీ పిచ్చ ఏంటో తెలియదు, కానీ ఆ పక్క షాప్ వాడు 3 చీరలు ఆఫర్ పెడితే అక్కడికి వెళ్తారు వీళ్ళు. అది ఒరిజినల్ అని తెలుసు, అది క్వాలిటీ అమ్ముతాడని తెలుసు, అతడు బ్రాండెడ్ అమ్ముతాడని తెలుసు, అది కొనుక్కోవడం కష్టమని తెలుసు, అది రేట్ ఎక్కువని తెలుసు. ఆ రేట్ ఎక్కువైనా కూడా అది క్వాంటిటీ ఉంటుంది అని తెలుసు. కానీ ఆ పక్కన ఇంకోటి పెడతారు షాపు, ఏమని 3 చీరలు 1000కి పెడతాడు. ఇక్కడ 1000కి ఒక చీర వస్తుంది, అక్కడ 3 చీరలు వస్తాయి. అలా తిరిగినోడు ఏం చేస్తాడు? ఆడికి ఆ టార్గెట్ ఉంది ఆడి దగ్గర, అదే చెప్తున్నాడు. అందుకే దెయ్యముల బాధ యందు లక్ష్యముంచి, దెయ్యం టార్గెట్ ఏంటంటే, సాతానుడి యొక్క టార్గెట్ ఏంటంటే సహనం లేని వారికి తక్షణ బహుమానాలు వాగ్దానం చేస్తాడు. మనుషుల అభిప్రాయం నొందిన వారికి వాడు పాండిత్య ప్రకటనలు చేస్తాడు. ప్రకటనలు వింటున్నారు కదా, బోల్డ్ అన్న ప్రకటనలో నవ్వుపోతున్నారు. అంజనీయులు చూస్తుంటే నవ్వుతున్నారు. వినిపిస్తాను మీకు, కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు అద్భుతాలు అని. అద్భుతాలు విన్నారంటే మామూలు అద్భుతాలు కాదవి. సూర్యచంద్రులు చేసిన దేవుడిని తీసుకొచ్చి పందికొక్కులు ఎలగొట్టేవాడిగా చేశారు. అద్భుతాలు అంటాయి. పందికొక్కులు రాకుండా ఆపటం అద్భుతం అంట. ఏంటి, ఈ భూమిని చేసిన సృష్టికర్తని ఎక్కడికి తీసుకొచ్చారు? పందికొక్కులు బెజ్జం దగ్గరికి తీసుకొచ్చారు. అవి అద్భుతాలని చెప్పుకుంటున్నారు. ఇలాంటి నీచమైనటువంటి పనులు పాండిత్యంగా చూపించగలిగే దొమ్మడి దగ్గర ఉంది. మనం విజ్ఞతతో ప్రవర్తించాలి. వాడు కొంతమందిని మాత్రమే ఎన్నుకుంటాడంట, కొంతమంది మాత్రమే ఎన్నుకుంటాడంట. వాళ్ళకి ఇంత అవగాహన కల్పించడానికి వాళ్ళు ఎదురుగుండగా మెరాకిల్స్ నిజమైనట్టుగా చూపిస్తాడంట. ఇంకొక విషయం చెప్పనా, మెరాకిల్స్ జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రతి అద్భుతం జరుగుతుంది. ఎవరు చేసిన అద్భుతం జరుగుతుంది. అద్భుతాలు చేస్తున్నామని చెప్పారు చూసారా, అద్భుతాలు జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి అన్నది మీకు కనపడకుండా చేస్తాడనమాట. ఓకేనా? ఇది సాతాను చేసే పనులు. అయితే అబద్ధ బోధల యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే, అబద్ధ బోధల యొక్క ముఖ్యాంశాలు వార్తలు చెప్తారు కదా, ఈరోజు ముఖ్యాంశములు అని చెప్పి ముఖ్యాంశాలు అవుట్లైన్ ఇచ్చి మరల తర్వాత దాని డీప్కి తీసుకెళ్తాడు. అబద్ధ బోధల యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే ప్రధాన సత్యాన్ని నిరాకరిస్తాయి. అబద్ధ బోధల యొక్క లక్ష్యం ఏంటంటే ప్రధాన సత్యాన్ని నిరాకరిస్తాయి. దేవుడు వాగ్దానం చేయని వాటిని అవి వాగ్దానం చేస్తాయి. మూడోది ఏంటంటే వాక్యానికి లేనివి కలుపుతాయి. అబద్ధ బోధల యొక్క ముఖ్యాంశాలు. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ కోణంలో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నించేయండి. ఇందాక మత్తయి సువార్త మనసు దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చూడాలి. ఏదో చెప్పారు అని మరల బయటికి వెళ్ళి ఏదేదో మాట్లాడుకున్నారు అనుకోండి, చాలా తీవ్రంగా నష్టపోతారు మీరు సంగమా. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఏం చెప్పారండి యేసుక్రీస్తు వారు? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఏముంది? మనకి తెలీదా? జాగ్రత్త దేనికి? ఇలా చూడాలా, జాగ్రత్త దేనికి? ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? అది ప్రమాదాలు కనిపించకుండా ప్రమాదాలు పడిపోయేటప్పుడు జాగ్రత్తలు చెప్తారు మన తల్లిదండ్రులు, మన పెద్దలు. అది ప్రమాదం అని మనకు అనిపించదు, కానీ అక్కడ ప్రమాదాలు పడిపోతాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏం చెబుతారు? జాగ్రత్త అయ్యా అని చెప్తారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండమని, బీ కేర్ఫుల్ అని ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే అక్కడ చెప్పాడు. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలని అంటే గొర్రె చర్మలు వేసుకుని వస్తారు. గొర్రె చర్మం వేసుకుని వస్తే మనం ఏమనుకుంటాం? గొర్రె అనుకుంటాం. గొర్రె ఆన్ చేస్తుందా? గొర్రె మాంసం తింటుందా? గొర్రె దాడి చేస్తుందా? గాయపరుస్తుందా? ప్రాణం తీస్తుందా? గొర్రె ఏమి చేయలేదు. గొర్రె అచేతనమైంది, ఏమి చేతకైంది. గొర్రె హాని తలపెట్టలేంది. అలాంటి గొర్రె చర్మం వేసుకుని ఏమొస్తాయి? తోడేళ్ళు వస్తాయి. నువ్వు అనుకుంటావు గొర్రె అనుకుంటావు, కానీ అది లోన తోడేలు. నీకు గొర్రె రూపమే చూపిస్తాడు. వాటి టార్గెట్ ఏంటంటే తోడేలు స్వభావం. కాబట్టి అబద్ధ ప్రవక్తల విషయమే జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఎలా కనిపెట్టగలం? కింద చెప్పాడు చూడండి, ఎలా కనిపెట్టగలం వారిని? వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. మొండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్టున అంజూరు పండ్లనైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింప
నేరం. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏమని? ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని మాట్లాడారు. అంటే ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ కాపరులు కాదు. ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ భక్తులు కాదు, సేవకులు కాదు, కాపరులు కాదు. వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు. ఎవరు మరి పరలోకంలో ప్రవేశించేది? తండ్రి చిత్తాన్ని చేసేవారు. తండ్రి చిత్తం ఏంటో చూద్దాము. తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారి పిలుపుకి ఒక మంచి జవాబు వస్తుంది. వారి పిలుపుకి విలువ ఉంటుంది. ప్రభువా అని అందరూ పిలుస్తారు, కానీ కొంతమంది పిలుపుకి మాత్రమే విలువ ఉంటుంది. మిగతా పిలుపులకు విలువ ఉండదు. ఎందుకంటే మిగతా పిలుపులకు విలువ ఎందుకు ఉండదంటే ప్రభువా అని పిలిచారు, కానీ వారు తండ్రి చిత్తాన్ని చేయలా. వాళ్ళు ఎవరు చెప్పారు చూడండి. ఆ దినమందు, జాగ్రత్తగా వినాలా, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, చూడండి, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇది ఏ బోధ అంటే అక్రమమైన బోధ. అక్రమం అంటే క్రమం కానిది. అక్రమము. ఆయన ఏమన్నాడు? అక్రమము చేయవార్లారా. వాళ్ళు అంటున్నారు అనేకులు వచ్చి, ప్రభువా మేము నీ నామాన్ని ఏం చేసాం? ప్రవచించాము. నీ నామాన్ని ఏం చేసాం? దెయ్యాలు వెళ్ళగొట్టాం. నీ నామాన్ని ఏం చేసాం? అద్భుతాలు కాదండి, అనేకమైన అద్భుతాలు. అసలు పాయింట్ వదిలేస్తున్నారు మీరు. అనేకం, సుంచులు సహితం. స్టార్టింగు సుంచులు మొదలుకొని, బొద్దింకలు మొదలుకొని, ఏగలు మొదలుకొని, అక్కడి నుంచి అనేకమైన మరి ఆ అద్భుతాల్లోకి వెళ్తాయి కదా ఇవి కూడా. వీళ్ళకి మనోళ్ళకి అద్భుతాలు అంటే ఏంటి? అవి వస్తాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మని ఎంత కించపడుతున్నారో తెలుసండి. వీళ్ళు అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అక్రమము చేయవార్లారా. అక్రమం అంటే క్రమానికి వ్యతిరేకమైనది. క్రమం అంటే దేవుడు పరలోకానికి రావడానికి ఒక క్రమాన్ని ఇచ్చారు, కానీ అది కాదని మరొక క్రమాన్ని తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నించారంట. దేవుని క్రమం ఏంటి? దేవుని క్రమం ఏంటి? ఏ కంటెంట్లో మాట్లాడుతున్నాడు ఇది? అందుకే బైబిల్ చదవమనేది. అబద్ధ బోధకులే. ఈ అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు తండ్రి మార్గంలో తీసుకెళ్తాం మనసు వేరే మార్గంలో తీసుకెళ్తారని మాట్లాడుతున్నారు కదా. మీ మొక్కలు తగినట్టు 15 వచ్చి పైన 14లో ఉంటుంది. ఏముంది? ఇరికి ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైంది, దాని ద్వారమును ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కొనుగొని వారు కొందరే. ఏ కంటెంట్లో మాట్లాడుతున్నాడు? పరలోకానికి వెళ్ళే వే గురించి, పరలోకానికి నడిపించబడే మార్గం గురించి 2 మార్గాలు ఉన్నాయ్యా. ఒకటేమో తండ్రి వేసిన మార్గం, ఒకటేమో సాతాను అనుసరించేసినటువంటి మార్గం. అది విశాలంగా ఉంటుంది, ఏ అడ్డులు ఉండవు, ఆటంకాలు ఉండవు, అన్నీ బాగా కనపడతాయి. ఇది మాత్రం చాలా కష్టమైన మార్గం. వీళ్ళు అంటున్నారు ఈ మార్గంలో వెళ్దాం, ఇది షార్ట్ కట్, ఇది చాలా బాగుంటుంది అని వీళ్ళు తీసుకెళ్తున్నారు. కానీ దేవుడు వేసిన క్రమం ఏంటి? కష్టాల గుండానే వెళ్ళాలి, కష్టాల గుండా వస్తేనే మీకు సరైనటువంటి ఫలితం ఉంటుంది అని వస్తున్నటువంటి సందర్భం ఇది. ఈ క్రమంలో ఈ విశాల మార్గంలో తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు అని అంటే ఈ గొర్రె చర్మలు కప్పుకున్నటువంటి తోడేలు స్వభావం కలిగినటువంటి కాపర్లు. ఇక్కడ అక్రమము అని అన్నప్పుడు దేవుడు ఇచ్చిన క్రమాన్ని కాదని వారు ఒక క్రమం వేసి ఆ క్రమంలో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వేరే క్రమంలో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. దేవుని క్రమం ఇరుకైన మార్గం. దానికి చెప్పారు చూడండి, 24 వచ్చింది చూడండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని వాని బుద్ధిమంతుని పోలిను. ఎవరు బుద్ధిమంతుని పోలి ఉంటాడు? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. దేవుని మాటలు విన్నవాడు, దేవుని మాటలు విని వాడు చొప్పున చేసేవాడు. అప్పుడు బండ మీద వాడు ఇల్లు కట్టుకున్నాడు కదా, అప్పుడు వాన కురుస్తుంది,
వరదలు వస్తాయి, గాలి విసిరిద్ది. ఆ? కానీ ఆ బండ మీద అది ఇల్లు కట్టబడింది కాబట్టి ఏమవుదంట ఆ ఇల్లు? అంటే వాక్యం మీద వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు అది దేవుడు కోరుకుంటుంది. వాక్యం మీద అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు మీ కుటుంబాలని కట్టుకోండి అని చెప్పారు కదా. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ లేమొచ్చినా నువ్వు బండ మీద కట్టుకున్నావు. బండ అంటే ఏంటి? దేవుని మాట మీద నువ్వు కట్టుకున్నావు కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా నువ్వు పడిపో. కానీ ఇసుక మీద కట్టేవి చూసావా? విశాల మార్గం, వీటన్నిటికి కుప్ప కూలిపోద్ది అంటున్నాడు. దేవుని మాటల మీద వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఎలాంటి సమస్య వచ్చినా కూడా నిలబడతారు. కానీ విశాల మార్గంలో అబద్ధ బోధకుల యొక్క మాటలు విని వాటి ప్రకారం వెళ్తే వెంటనే మీ ఆత్మీయ జీవితం కష్టం వచ్చినప్పుడు కుప్ప కూలిపోద్ది అని చెప్తున్నాడు. ఇది కదా యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పిన కంటెంట్ అయితే ఇదే. ఈ కంటెంట్లో యేసుక్రీస్తు వారు అంటున్నారు, విశాల మార్గంలో తీసుకెళ్లే వారి గురించి ఒక తీర్పు దినాన్ని ఏం జరుగుతుంది, ఈ విశాల మార్గంలో తీసుకెళ్ళడానికి మిమ్మల్ని మాయ చేశారు చూసారా, గొర్రె చర్మాలు వేసుకొచ్చి మిమ్మల్ని మోసం చేశారు చూసారా. ఆ రోజు నా దగ్గరకు వచ్చి అడుగుతారు. ఏమని అడుగుతారో తెలుసా? మీకు తెలియని సీక్రెట్ ఇది, అందరికి తెలిసిన సీక్రెట్ ఇది. అక్కడికి వెళ్ళే వాళ్ళకి తెలియని సీక్రెట్ అందరికి తెలిసినటువంటి బహిరంగ వార్త. ఏంటది? 22 చూద్దామా? ఆ దినమందు, ఏ దినమందు? ఆ దినమని అంటే తీర్పు దినాన ఏం జరుగుతుంది అనే దాని గురించి వారిని గురించినటువంటి నివేదిక దేవుడు సమర్పిస్తున్నారు. ఎవరిని గురించి? అబద్ధ ప్రవక్తల గురించి తీర్పు దినాన్ని ఏం జరుగుతుంది అన్నది తెర మీదకి తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు ఆ దినమున తీర్పు దినాన వాళ్ళు వచ్చి ఏం చేస్తారో చెప్తున్నాడు. అంటే జడ్జిమెంట్ డే ఒకటి ఉందా? తీర్పు దినం ఒకటి ఉందా? అంటే లెక్క చెప్పే దినమైనది, జవాబు చెప్పుకునే దినమైనది కదా. ఆ రోజు మనందరితో పాటు అక్కడికి ఎవరు వస్తారంట? వీళ్ళు వస్తారంట. వారి నివేదికని ఇస్తున్నాడు. వారి నివేదికని అక్కడ సమర్పిస్తున్నాడు. ఏమంటారంట? ఎవరళ్ళు? అనేకులు అంటే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అబద్ధ బోధకులు. పుట్టగొడుగుల్లా వేసేసిని. పుట్టగొడుగులు చూడండి, టప్పని లేచిపోతుంటాయి. ఒకదాని పక్కన లేచిపోతుంటాయి. ఒకరిని చూసి ఒకడు ఇక వాడిని చూసి వీడిని చూసి ఇలాగా ఇక ఇవే మొదలెట్టేశారు. ఇక దానికి కష్టం అక్కర్లేదు, వాక్యం నేర్చుకోక్కర్లేదు. నేను అప్పటికప్పుడు వచ్చేసానండి సేవలోకి అంటాడు. నేను అసలు ఏమి నేర్చుకోలేదు, బైబిల్ ఎన్ని పుస్తకాలు తెలియదు, దేవుడు వాడేసుకుంటున్నాను నన్ను అంటాడు. మరి అంత అమాయకుడైనా నువ్వు చెప్తే ఈనేసి గొర్రెలు ఉన్నారు కాబట్టి నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ దేవుడు అంటాడు, అన్నీ లెక్కలడిగే రోజు ఒకటి ఉందంట. ఆ దినమున పుట్టగొడుగులో పుట్టుకొచ్చినటువంటి ఈ అబద్ధ ప్రవక్తలు మాట్లాడతారంట. ఏమని మాట్లాడతారంట? ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఆ రోజు వచ్చాయా మీరు అనుకున్నట్టే తీర్పు దినాన నన్ను అడుగుతారు. ఏమని? మాకు ప్రవచన సామర్థ్యం ఉంది కదా, దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, అసలు ఎవడు ఊహించినటువంటి అనేక అద్భుతాలు మేము చేశాం కదా అని ప్రభువుని అడుగుతారంట. అది అబద్ధమని అన్నారు యేసుప్రభు వారు. మీరు జాగ్రత్త చూడండి. అక్కడ ఇలా అడుగుతారు. ఇలా అడిగినప్పుడు అక్రమము చేయువారులారా అన్నాడా? మీరు అద్భుతాలు చేయకుండా చేసామని అబద్ధమడారే అన్నాడా? మీరు జాగ్రత్తగా వినండి, వాక్యం చూస్తూ వినండి. అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ నివేదిక ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రతిస్పందనగా, ప్రభువా మమ్మల్ని ఎందుకు నువ్వు జవాబు అడుగుతున్నావు, మమ్మల్ని ఎందుకు ఇలా నిలదీస్తున్నావు? మేము అనేక అద్భుతాలు చేసాం కదా, దెయ్యాలు ఎలగొట్టాం కదా, ప్రవచనాలు చెప్పాం కదా, దేన్ని బట్టి మమ్మల్ని ఇలాగా నిలదీసి మమ్మల్ని అడుగుతున్నావు అని అడిగితే యేసుప్రభు వారు, రే అబద్ధం కదేంట్రా, మీరు అసలు అద్భుతాలు చేశారంటే ఎంత మాయ చేశారన్నా ప్రజలన అని అన్నాడా? అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అద్భుతాలు చెయ్యలేదు అని అనలేదు, చేశారు అని కూడా అనలే. అర్థమైందా? ఆ పాయింట్ అయితే తీసుకురాలేదండి. తీర్పు దినాన వాళ్ళకి నివేదికను సమర్పించినప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన వాటిని గురించి ఆయన ధృవపరచలేదు, వాటిని గురించి లేదనలేదు, వ్యతిరేకించలే. అంటే ఇక్కడ
మీకేం అర్థం అవ్వాలి? వారు అద్భుతాలు చేశారు. అర్థమైందా మీకు? అద్భుతం జరిగింది, అద్భుతాలు జరిగినాయి. బుర్ర ఉండాలి మనకి. అద్భుతాలు జరిగినాయి అని చెప్తున్నాడు దేవుడు. అమ్మ అయ్య బాబోయ్, ఎక్కడికి తీసుకెళ్తాడని కంగారు వచ్చింది. మొత్తం మీద అద్భుతాలు జరుగుతాయి అనమాట. మేము వెళ్ళింది తప్పు కదనమాట అని అనుకోకండి. అసలు మీకు ఎలా ఉంటుందంటే ఏలాంటి తీసేస్తాడు ఆ రోజుని వెళ్ళిన వాళ్ళందరినీ. అద్భుతాలు జరిగినాయి, జరుగుతున్నాయి అమ్మా బాబు. ఎంత శాదత్వం అంటే అమ్మా సాగి తీసేసి ద్వారు మూతే జరుగుతున్నాయమ్మా. అక్కడ ఆవిడెవరు ఏడ్చేస్తుందంట పొద్దుట, తెగ ఏడ్చేస్తుందంట. అయ్యగారిని ఆపేశారు మీరు, అయ్యగారిని ఆపకండి అని గోడ ఎత్తిపోతుందంట. అయ్యగారిని ఆపొద్దని, మేము పోతాం కదా మీకెందుకు అన్నట్టుగా. ఎక్కడ పోతుంది మరి ఆయనతో పాటు? అద్భుతాలు జరిగినాయి అని చెప్పారు ఆయన. అయితే ఎలా చేశారు, ఎలా జరిగినాయి, ఇది మనం ఆలోచించాలి. అద్భుతాలు జరుగుతాయా అంటే జరుగుతాయని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు గొర్రె చర్మలు కప్పుకుని వచ్చి మీ దగ్గర చేస్తున్నారు. అసలు అలా ఎందుకు జరగాలి? దేవుడే నిలువరించవచ్చు కదా. అక్కడ చేయకుండా ఉంటే ప్రజలు వెళ్ళరు కదా. అక్కడ అద్భుతం జరగకపోతే ఈ గొర్రెలన్నీ అక్కడికి ఎందుకు వెళ్తాయి? అసలు అది జరగకుండా దేవుడు ఆపేస్తే ఈ గొడవ ఉండదు కదా అనేటువంటి అనుమానం కూడా కొంతమందికి వస్తుంది. కానీ చేసాడంట, జరిగినాయి అంట. ఎందుకు జరిగినాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమని చెప్తుండే యేసుప్రభువు వారు? వాళ్ళు మేం చేయలేదా అని ప్రశ్న అడిగినప్పుడు యేసుప్రభువు ఏం చెప్పాలి? రే చేయలేదు నాయనా మీరు అని చెప్పాలి. కానీ చెప్పలా. మేం చేయలేదని పాయింట్ అడిగారు వాళ్ళు. మీరు చేశారు కానీ అక్రమము ఆ క్రమం కాదు తండ్రి మీ బోధ నుంచి కోరుకున్నది. ఒక క్రమం ఉంది, దాన్ని అతిక్రమించి మీరు ఇలా చేశారు అన్నట్టుగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. మీరు ఒక విషయాన్ని గమనించండి. బైబిల్ చదివినవాడు ఎప్పుడు కూడా తోడేళ్ళకి ఆహారం అవడండి. బైబిల్ చదవటం వచ్చినోడు తోడేళ్ళకి ఆహారం అవడం. బైబిల్ చదవని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరగా తోడేళ్ళకి ఆహారం అయిపోతారు, అంటే అబద్ధ బోధకులకి ఆహారం అయిపోతారు. ఎందుకంటే బైబిల్ యుద్ధాల గురించి చాలా విషయాలు బోధించిందండి. మనసుని పెడుతూ మంచి మనసుతో. తెస్సలోనికీయులు ఎన్నారు చూసారు, పౌలు గారు చెప్పిన మాటలు నిజంగా ఉన్నట్టు ఇది దేవుని మాటలను అంగీకరించారు చూసారా. ఆ మాటలాగా మీరు వినగలిగితే ఒక వాస్తవాన్ని మీరు నేర్చుకోగలుగుతారు. ఇదే మాటని యేసుక్రీస్తు వారు ఏమన్నాడనంటే, వాళ్ళు అద్భుతాలు చేయలేదన్న మాట ఆయన చెప్పట్లేదు, అద్భుతాలు జరిగినాయి అన్న మాటనే అంటే న్యూట్రల్గా ఆయన అలా నిలబడిపోయాడు. దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం చూస్తే అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 13వ వచనం చూడండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మును ఉచ్చాటన పుట్టినట్లు ఏముంది? మంత్రించుట, యేసు నామమున మంత్రించుట, చేయుచున్నానను మాట చెప్పి ఉచ్చరించేటప్పుడు పూనుకొనిరి. అంటే వీళ్ళు వెలగొడతాం అనేది నిజమే. ఆ వెలగొట్టేది కూడా ఎలా వెలగొడుతున్నారు? ఏ నామాన్ని వాడుకుంటున్నారు? ఆయన నామాన్ని వాడుకుంటున్నారంట. మరి ఆయన నామం వాడుకోకపోతే ఎవడైనా వెళ్తారండి అక్కడికి? ట్యాగ్ ఏంటి? బ్రాండ్ ఏంటి? బ్రాండు మీరు ఏ బ్రాండ్ డూప్లికేట్ బ్రాండ్ అందించేసినా పర్లేదు. మీకు పైన స్టిక్కరింగ్ డూప్లికేట్ ఒరిజినల్ స్టిక్కర్ అంటించేసి లాంటి డూప్లికేట్ ఇట్టేసినా పర్లేదు. మీకు బ్రాండ్ చూసుకుని వెళ్ళిపోతారు అంతే. ఇది మన బ్రాండే అన్నట్టుగా. ఇదే పైన అలా వేరే చెప్తున్నారేంటంటే యేసుక్రీస్తు గురించే కదండి అక్కడ చెప్పేది, బైబిలే కదండి చెప్పేది అంటున్నారు. బ్రాండ్ అదే, సరుకు వేరే. అర్థమవుతుందా? సరుకు మారింది, సీసా మాత్రం అదే వాడుకుంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్త మనసును పెట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైనా ఇల్లు ఉన్నారా? మగవాళ్ళు వాడిపోతానే కంగారు అవుతుందా? కంగారు ఏమొద్దు. మిమ్మల్ని నేనేం చేయగలను? వాక్యం అయినా సరే ఆగారు అనుకోండి, గొడవ ఉండదు. ఆహారం, బలమైన ఆహారం సరిగ్గా మేపపోయి అన్నాడు కదా, అందుగురించి కొద్దిగా మసాలాలు పూసి వాళ్ళు కొద్దిగా పెట్టాల్సి వస్తుంది. కడుపు నిండుగా తినండి. కడుపు మండినా కూడా, గుండెల్లో మండినా కూడా, నా మీద కోపం వచ్చినా కూడా మీకు బలాన్ని ఇచ్చే ఆహారం అన్నమాట. ఆహారం తినాలి. దీన్ని పౌలు గారు ఏమన్నాడంటే ఆయన కాలానికి వచ్చేసరికి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక
తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. అపొస్తలుడైన పౌలు ఈ యేసు నామమున మంత్రించి అద్భుతాలు చేస్తున్నారు చూసారా, దాన్ని అంటాడు వాపు. అంటే బలం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వాపు బలంగానే కనపడుతుంది. బలమే. వాపేంటి? చేతులు వాసన అనుకోండి. జిమ్ చేసినోడికి 2 రోజులు జిమ్ చేసేవాడికి ఇవన్నీ పట్టేస్తాయి. ఈ షర్ట్ పట్టేసి ఇలా అంటాడు, ఏంట్రా అంటాడు. ఏంటి 2 రోజులు ఈ చేసాడు కదా, చేసేవాడికి చేతులు పిక్కలు ఏమైపోయినాయి, పైకి ఎక్కేసి వాసిపోయింది. వాసిపోయేవాడికి 2 రోజులు షర్ట్ వేస్తుంటే, అయ్యగారు మీకు బాడీ వచ్చేసిందండి అంత లావిడి అంటున్నాడు. ఏంటనుకుంటున్నావు అన్నాడు. 2 రోజులు మానేశాడు. ఏంటంటే షర్ట్ ఎంత లూజ్ రెగ్యులర్గా ఉన్న దానికంటే బాగా లూజ్ అయిపోయింది. ఎందుకని? ఉన్న కంట కూడా ఊస్ట్ అయిపోయింది. జిమ్ చేసినోడికి ముందు అది కుదురుకుంటూ ముందుకెళ్తే నిలబడితే అది బాగుంటుంది. అది కొంచెం వాపు బలుపు అనుకోకూడదు. వాపు బలుపు అనుకున్నారనుకోండి నష్టపోతాం. అది వాపు బలుపులో చూపిస్తుంది. పౌలు గారు అదా అంటున్నాడు, సాతాను కనపరుచు బలం. అది బలం కాదు. అది సొదొమ గుమ్మర పట్టణాలు ఎలా కనపడ్డాయి లోతు గారికి? ఏదేను తోట, ఒలెను ఇదేంటిది మళ్ళీ? అది కాదు, నకిలీ. ఇదంతా కూడా బలుపు కాదు, వాపు. ఎవరిది ఇది? సాతాను కనపరుచు బలము. అంటే ఆ ప్లేసుల్లో అద్భుతాలు ఎవరి ద్వారా జరుగుతుండొచ్చు? వాడు బలం చూపిస్తున్నాడు అక్కడ, వాడు శక్తి చూపిస్తున్నాడు అక్కడ. ఎవరిని పట్టుకోవడానికి? అర్థం అవట్లేదా మీకు? అద్భుతాలు జరుగుతాయా? జరుగుతాయి. ఎవరు చేస్తారు? యేసుక్రీస్తు వారు కాదని అలా. ఎందుకంటే తెలుసా? చేశారు పిచ్చోళ్ళారు మీరు. కానీ మీరు చేసిన అద్భుతాలు నా తండ్రి ఇచ్చినవి కాదు, నా తండ్రి చేత చేయిస్తే జరిగినవి కావు. చాలా చేశారు అద్భుతాలు, మామూలు అద్భుతాలు. అయ్యా ఈ అద్భుతాలు మామూలుగా లేవు. ఒకరోజే 500 పందుకోకులు బయటికి వెళ్ళిపోయిన మాటలా. మీరు చేశారు అద్భుతాలు, నేను కాదని అంటలా. కానీ అక్కడ చేసింది సాతాను యొక్క బలం. సాతాను తన బలాన్ని ప్రదర్శించాడు అక్కడ. దాన్ని మీరు నమ్మారు అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇక 9వ వచనం కూడా చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. ఎవరు నశించుచున్నవారండి? నశించిపోయేవాళ్ళు, నిత్య నాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాళ్ళు, నాశనాన్నే కోరుకునేవాళ్ళు, విశాల మార్గాన్ని కోరుకునేవారు దేన్ని వ్యతిరేకిస్తారు? సత్య విషయమైన ప్రేమ, సత్య విషయమైన మార్గం. సత్యం అంటే యోహాను సువార్త 17:17 ఏముంది? నీ వాక్యమే సత్యం. అంటే వాక్యం చెప్పింది నిండ్రాల్లో, వాక్యంతో వాళ్ళకి పని లేదు. వాక్య విషయమైన ప్రేమను అవలంబించకుండా దేన్ని అనుసరించారు వాళ్ళు? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. వాక్యాన్ని వాళ్ళు వినట్లేదు కనుక, వాక్యాన్ని వారు నమ్మట్లేదు కనుక అక్కడ సాతాను ఏం చేస్తున్నాడు? తన బలాన్ని ప్రదర్శిస్తున్నాడంట. ఆ ప్లేస్లోకి వెళ్తే చూద్దాం. ఇక ముందుకెళ్తే ఆశ్చర్యపోయే విషయాలు చెప్పాడు దేవుడు. ఏదేదో వాక్యం తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలు మనం మాట్లాడకూడదు. అందరు పాస్టర్లే కదా, పాస్టర్లు కుట్టుకుంటుంటే అనకూడదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో, ఎందుకు రావద్దు అంటున్నారో ఒకసారి మనసుని పెట్టాలి. బైబిల్ తెలిస్తే, కాపరికి నీకు బాధ్యతలు ఉంటే అలాంటి గాలి మాటలు, అనవసరమైన మాటలు రావు. అదే చెప్తున్నాడు దేవుడు. అది ఏంటది? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక. ఎవరు వాళ్ళు? నశించుచున్నవారు. యేసుక్రీస్తు వరకు మాట చెప్పారు చూడండి, మత్తయి సువార్త 24:24లో
ఇక్కడ అనుసరించే వాళ్ళు నశించుచున్నవారు అన్నాడు కదా. నశించుచున్న వాళ్ళు ఎవరున్నారు చూడండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే, ఇలా చూడండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై, అంటే ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయటం అనేది వాడికి సాధ్యమేనంట. వాక్యం వింటున్న వాళ్ళని కూడా ఏం చేస్తాడంట, మోసం చేసేస్తాడంట. యేసుప్రభువారే చెప్పారు మాట. ఏర్పరచబడిన వారిని సహితం మోసపుచ్చుటకై ఏం చేస్తారు వాళ్ళు? గొప్ప సూచక్రియలు, కనపరిచెదరు. ఎవరిని తిప్పుకోవటానికి? ఏర్పరచబడిన వారంటే సత్యం తెలిసిన వాళ్ళు, సత్యంలోనే కొనసాగేవాళ్ళు, సత్య ప్రేమికులు, సత్యమందు ప్రతిష్ఠించబడిన వారు, పరలోకానికి నడిపించే మార్గంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా ఏమవుతారంటే ఒక స్టెప్, ఒక అడుగు అటు వేస్తారంట. ఒక జంప్ వేసి ఒకసారి ట్రై చేస్తాను. ఇంక రానోడు అక్కడికి వెళ్తే అమ్మో జాగ్రత్తగా ఉండాలా. ఏర్పరచబడిన వారి సహితం మోసపుచ్చే ఆ శక్తి సాతాను దగ్గర ఉంది. ఆ బలాన్ని వాడు చూపిస్తాడు. జాగ్రత్తగా వింటే మనం ముందుకు వెళ్తే అక్కడ ఏర్పరచబడిన వారిని సహితము అని అన్నారు కదా యేసుక్రీస్తు వారు. అంటే నిజాయితీగా సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు కూడా ఏం చేస్తాడు? తిప్పేస్తాడంట. వాడికి అసాధ్యం కాదంట. అయితే ఇంకొకటి ఏంటంటే నశించుచున్నవారని చెప్పాడు కిందాక 2:9లో, తెస్సలోనికీ 2:9 ఏం చెప్పాడు? నశించుచున్నవారు అన్నాడు కదా. అంటే నిజాయితీగా లేనివారు అలాంటి పనుల చేత మోసగించబడతారంట. ఎవరు మోసగించబడతారు? సాతాను బలానికి, సాతాను ట్రిక్కులకి. నశించుచున్నవారని అంటే ఏంటి? మూల భాషలో నశించుచున్నవారంటే ఏంటి? నిజాయితీగా లేనోళ్ళు. నిజాయితీ ఉండదు వాళ్ళ దగ్గర, వాక్యం పట్ల నిజాయితీ ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏంటంటే భక్తి చేస్తున్నారు అంతే. ఇది ఖచ్చితమైన వాక్యం అనేటువంటి ఒక నిజాయితీ జీవితం వారి దగ్గర లేదు. ఇంకా మీరు ముందుకు వెళ్తే 10వ వచనం, ఇందాక తెస్సలోనికీ 2వ పత్రిక 2:10 చూడండి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో, ఏంటండి? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరిచి బలమును అనుసరించి ఉండును. ఇంతకీ అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి కదా. ఎవరు చేస్తున్నారు? సాతాను చేస్తున్నాడు అన్నాం కదా. అంటే సాతాను కూడా అద్భుతాలు చేయగలిగినప్పుడు ఇంకా దేవుడితో పని ఏంటండి? మీకు ప్రశ్న రేజ్ అవ్వాలిగా. అంటే సాతాను కూడా అద్భుతాలు చేస్తే, ఇంకా దేవుడు అద్భుతాలు చేస్తే, ఇప్పుడు ఇద్దరు అద్భుతాలు చేస్తున్నారు కదా, ఎవరిని అనుసరిస్తే ఏంటి? అలా కాదు. అద్భుతం అనేది కావాలంటున్నాం కదా. దేవుడు చేస్తున్నారు, దెయ్యము చేస్తుంది. దెయ్యము దేవుడు చేయగలిగినప్పుడు దేవుడిని అనుసరించాల్సిన అవసరం దెయ్యం కూడా చేస్తుంది అద్భుతాలు. లోకం అంటది మీ దేవుడిని నమ్మాల్సిన అవసరమే ఉంది, దెయ్యం కూడా చేస్తుంది కదా అని అడగొచ్చాళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే సాతాను వాడిగా అద్భుతాలు చేయగలడా? అద్భుతాలు చేయగలడా? ఇది డౌటు. అక్కడ ఇలా చూడండి, నశించుచున్న వారిలో సాతాను ఏం కనపరుస్తాడు? తన బలాన్ని కనపరుస్తాడు అన్నాడు కదా. అంటే సాతాను కనపరిచే ఈ బలం, సాతాను చేసే ఈ సూచక్రియలు, సాతాను చేసే ఈ అద్భుతాలు ఎలా జరుగుతున్నాయో పౌలు గారు చెప్పాడు. కిందకి చదవండి 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక, సత్యం అంటే వాక్యాన్ని, వాస్తవాల్ని నిజాయితీగా నమ్మక ఎవరైతే నమ్మకుండా ఉంటారో వారిని దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇలా చూడాలా. నిద్రపుచ్చడంలో కూడా ఆడు చేసే అద్భుతమే. ఈ అనేక అద్భుతాల్లో ఇది పెద్ద అద్భుతం. ఆడి గురించి చెప్తే ఎన్నెత్తాడా? పడుకో, నీకు అవసరం లేదు, అది పడుకో అంటాడు అంతే. దీని అద్భుతం మామూలు అద్భుతం కాదు. రోజు ప్రతి వారం ప్రతి కూడుకులు చేస్తూనే ఉంటాడు ఈ అద్భుతం. వాడు మీరు అవకాశం ఇస్తే ఆడు ఎన్ని అద్భుతాలని చేస్తాడు. దీన్ని బయట అర్థం అవట్లేదు మీకు. మీరు దొరుకుతాడు ఎన్నేం చేస్తాడు. మీరు దొరకలేదనుకోండి పారిపోతాడు. మీరు వెళ్ళలేదనుకోండి అక్కడ జరగవయ్యి. మీరు వెళ్తున్నారంటే మీరు ఇస్తున్నారు అవకాశం వాడికి. అక్కడ అద్భుతం ఎలా జరుగుతుంది అంటున్నాడు? దేవుడే అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని పంపుచున్నాడు. ఇప్పుడు మీకు ప్రశ్న రేజ్ అవ్వచ్చు,
అంటే అక్కడ దేవుడు మళ్ళీ అలా చేయటం ఏంటి? తప్పు కదా. మేము అమాయకులు, ఎరుగుర్రలు, తలకి ఊపుకుని నడవటం తప్ప మాకేం తెలీదు. తలకి ఎన్ని కేజీలైనా ఉంటుంది, అందులో మెదడు ఎన్ని కేజీలైనా ఉంటుంది, కానీ మేము ఆలోచించం, ఊపుకుంటూ వెళ్ళిపోతాం. నువ్వు అలా చేయొచ్చా ప్రభువా? అన్ని రకాలుగా క్యాచ్ చేసేసుకుంటారండి మన వాళ్ళు. అసలు దారం ఎత్తే చాలు, దారంతో ఎక్కేస్తారు ఎంత ఎత్తైనా. పగ్గమక్కర్లో మన వాళ్ళకి చిన్న అవకాశం దొరికితే ఎంత ఎత్తైనా ఎక్కేస్తారు. ఆయన మీద ఆయన కంటికి కనబడ్డో వెంటనే స్పందించడో, ఏరా అని చెప్పేసి కోప్పడ్డో, ఎన్ని మనం గాలి కొట్టేసినా, ఎన్ని నిందలు వేసేసినా ఆయన మౌనంగానే ఉంటాడు. సమయం వస్తుంది, సమయాన్ని కొట్టడానికి ఈ విమానం మొదకిపోద్ది, అప్పుడు దాకా చూస్తాడు అంతే. ఇలా వేసుకుంటే వెళ్ళిపోతుంటాం. నేనేమంటానంటే అబద్ధాన్ని నమ్మినట్లు దేవుడు మోసం చేసే శక్తిని అక్కడ ఎందుకు పంపిస్తున్నాడు? ఇది పౌలు గారు స్టేట్మెంట్లు ఏమంటున్నాడు? కొన్ని చోట్ల అద్భుతాలు జరుగుతాయి, కొన్ని చోట్ల సూచక్రియలు జరుగుతాయి, కొన్ని చోట్ల స్వస్థతలు జరుగుతాయి, కొన్ని చోట్ల ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఈ కార్యాలన్నీ జరగట గల కారణం ఏంటంటే నశించిపోయే భక్తులు, నిజాయితీగా లేనటువంటి భక్తులు, సత్యం అంటే వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేనటువంటి వారు దొరకటం కోసం అలాంటివి చేస్తాడంట ఆయన. ఇప్పుడు అర్థమైపోయింది, దొరకటం కోసం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అంటున్నారు కదా మీరు. అలాంటిది ఏదైనా పక్కన జరిగిందని ఎంతసేపు నిలబడితే తెలిసిపోద్ది. మీరు అని ఇక్కడ కాదు అంటాం, మీ కళ్ళ ముందు జరిగినప్పుడు నిలబడతాం గొప్ప. అర్థమవుతుందా? ఇక్కడ చెప్తాం, ఎన్నికవర్లని చెప్తాం. మన కళ్ళ ముందు ఒకటి జరిగింది అనుకోండి, మెరాకిల్, పరుగులేక అయ్య బాబు మన పాస్టర్ గారు చెప్పిందంత అబద్ధం, జరిగింది నా కళ్ళతో, నా ఈ 2 కళ్ళతో నేను చూశాను అంటాడు. అక్కడ ఏం జరగకపోయినా అంటే జరిగిందా కదా, జరిగింది. ఎందుకు జరిగింది? ఆ జరగటం వల్ల నీకు ఉపయోగం ఏంటి? నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? పరలోకంలో దేవుడిచ్చి లోకంలో నువ్వు ఒక స్వేచ్ఛజీవిగా బ్రతకగలవా? అక్కడికి వెళ్ళి ఎందుకు జరిగింది? ఎందు నిమిత్తం జరుగుతుంది? ఆ అద్భుతాలతో నీకు పని ఏంటి? పరలోకం ముఖ్యమా, అద్భుతం ముఖ్యమే నీకు? అర్థమవుతుందా? ఎందుకు పంపించాడు చూద్దాము. చాలామంది అంటారు దేవుడి గురించి అలా పంపించవచ్చా అని అడుగుతారు. ఒక విషయం, దీన్ని పౌలు గారు చెప్పిన మాటని ఏ రకంగా అన్వయించారంటే, అంటే పెద్దలు, పండితులు, దేవుడే అక్కడ మోసాన్ని నమ్మేటట్లుగా మోసం చేసే శక్తిని పంపుతున్నాడు అన్నదానికి గురుత్వాకర్షణ సూత్రం అంటే చూసారా, గురుత్వాకర్షణ సూత్రంతో ముడిపెట్టి దాన్ని లింకప్ చేశారు. గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి? 2 వస్తువులు ఆకర్షించుకునేది. ఒక పెద్ద వస్తువుని, ఆ పెద్ద వస్తువు దగ్గరికి వెళ్తే చిన్న వస్తువు వెంటనే ఆకర్షించుకుని దానికి అతుక్కుపోద్ది. మనం ఎలా నిలబడి ఉన్నామంటే కారణం ఏంటి? పైన దాన్ని ఆకర్షించుకునే గుణం ఆకాశంలో ఉంది కాబట్టి ఈ భూమి నిలబడుతుంది. ఆ గురుత్వాకర్షణ శక్తి లేదనుకోండి, భూమి ఏమవుద్ది? కింద రాలిపోద్ది. ఇది ఎవరు పెట్టారు? దేవుడే పెట్టారు కదా. ఇప్పుడు డార్క్ హోల్ తెలుసా? డార్క్ హోల్ ఆకాశంలో ఒక నక్షత్రం ఫెయిల్ అయిపోయినప్పుడు దాన్ని డార్క్ హోల్ అంటారు. అంటే చీకటిగా ఒక పెద్ద బిలం ఏర్పడిపోద్ది. అది ఏంటనుకుంటున్నారు? నశించిపోయినటువంటి, ఫెయిల్ అయినటువంటి నక్షత్రం పెద్ద హోల్ కింద అడిపోయి అక్కడికి మన భూమి లాంటి భూములు 500 భూములు వెళ్ళినాయి అనుకోండి. ఆ పక్కే ఎలా అనుకుంటున్నారు? మనం మూలుగు పీలుతో చూసారు లోన ఆ కొవ్వు అలా పీల్చేస్తుందంట. 500 భూమిని అలా లాగేసుకుంటుందంట ఆ చుట్టుపక్కలకి వెళ్తే. అది ఎవరు పెట్టారు? మరి దేవుడే పెట్టారు. కాబట్టి నువ్వేం చేయకూడదు? ఆ గురుత్వాకర్షణ శక్తి అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు. అది దేవుడు పెట్టారు కాబట్టి ఆ ప్రాంతంలోకి నువ్వు వెళ్తే నేను లాగేసుకుంటుంది. ఒక కొన మీద నుంచి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి కొన మీద నుంచున్నాడండి. ఆ వ్యక్తి చచ్చిపోవడానికి డిసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు కొన మీద నుంచి నురుకుతానంటే వాడిగా చచ్చిపోతున్నాడా, దేవుడు చంపుతున్నాడా? కొన మీద నుంచి ఏకశకాలు ఆడితే పోతావుగా. ఎందుకని? అక్కడి నుంచి పడితే చచ్చిపోతామని దేవుడు చెప్పాడు. అది దేవునికి సంబంధం ఉంది. దేవునికి సంబంధం లేదా? నువ్వు వెళ్ళలేదు. ఆ ప్రాంతంలోకి నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే కావాలని వెళ్తే అయిపోయినట్టే కదా, కోరుకుని వెళ్తే అయిపోయినట్టే కదా. అదే చెప్తున్నాడు.
అక్కడ జరగటం గల కారణం ఏంటంటే కొంతమందిని వారు ఎలాంటి బాధ్యత వహిస్తున్నారో వాళ్ళ భక్తి జీవితంలో ఎలాంటి నిజాయితీ ఉంది అని దేవుడు పరీక్షించడానికి కొన్ని చోట్ల గురుత్వాకర్షణ శక్తి పెట్టాడు. ఆ పెట్టినప్పుడు ఆ ఏరియాలోకి నువ్వు వెళ్ళావు అనుకో ఏమవుతుంది, లాగేసుకుంటుంది. లాగేసుకుని ఆ మోసం చేసే శక్తి నిజమనిపిస్తుంది. ఆ ఏరియాలో కూడా జరుగుతున్నాయి. ఎవరు వెళ్తారు ఈ ఏరియాలోకి? వాడిగా కోరుకున్నవాడు వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఏమవుద్ది, జరుగుతుంది. అక్కడ అడ్డగించబట్టాలి ఏముండవండి, పోవటమేక. ఇక అర్థమవుతుందా? ఎవరు అడ్డగించరు. ఆ శక్తిని దేవుడే పంపిస్తున్నాడు కాబట్టి. ఎందుకు పంపిస్తున్నాడు అన్నది పాయింట్. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు? దేవుడే చేయిస్తున్నాడు. ఎందుకు చేయిస్తున్నాడు? సత్య విషయమైన ప్రేమను అవలంబించలేకపోయారు కనుక అని పౌలు గారు అంటున్నాడు. కానీ పాత నిబంధనలో మోషే ప్రవక్త చెప్పిన విషయం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 13వ అధ్యాయం మొదటి వచనం కానీ చదువుదామా? ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి వచనం. ప్రవక్తియే కానీ కలలు కనువాడే కానీ మీ మధ్యలేసి, చూడండి, ప్రవక్తియే కానీ కలలు కనువాడే కానీ నీ మధ్యలేసి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమైనను చేసి, చూడండి, చేసి ఏం చేశాడు? మహత్కార్యం చేశాడు, సూచక్రియ కూడా చేశాడు. నువ్వు ఎర్రగని ఇతర దేవతలను అనుసరించి పూజించు రమ్మని చెప్పినాడలా అతను నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను, అంటే జరిగినా కూడా. ఇదేంటిది, జరిగితే వెళ్ళొద్దా? జరుగుతున్నాయిగా అని అంటున్నాం కదా, జరుగుతున్నాయిగా అద్భుతాలు అని అంటున్నారు కదా. జరిగిన ఏమంటున్నాడు ఆయన? సంభవించిన. సరిగ్గా చూడండి, అతను నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలకను వాని మాటలను వినకూడదు. ఎందుకు వినకూడదు? ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు. చూడండి, మీ దేవుడైన యెహోవా మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. అయిందా? వీడికి అద్భుతాలు కావాలా, నిబద్ధత కావాలా? అవును, ఇతర దేవతలు పక్కన పెట్టేద్దాం, ప్రవక్త ఉన్నాడుగా. ఇతర దేవతల్ని పూజించమ రమ్మని చెప్పేవాళ్ళు అద్భుతాలు చేస్తారు, ప్రవక్తలు కూడా చేస్తారు. ఇతన్ని ఇచ్చాడు అక్కడ. ప్రవక్తయే కానీ కలలు కనువాడే కానీ ఇద్దరు ఉన్నారు. ప్రవక్త దైవిక సంబంధమైన వాడై ఉండొచ్చు, కలలు కనేవాడు విగ్రహ సంబంధమైన వాడు కావచ్చు. ఇరువురు ఎవరైనా సరే, ప్రవక్త అయినా కలలు కనేవాడైనా ఎవడైనా వారు మీతో చెప్పింది సంభవించినా కూడా మీరు వెళ్ళకండి. ఎందుకంటే వెళ్ళారా మీరేంటో తెలిసిపోద్ది. మీ భక్తి ఏంటో, మీ భక్తి దేని మీద కట్టబడ్డదో తెలిసిపోద్ది. ఏం చెప్తున్నాడు వచ్చినాడు మోషే గారు? నిజమైన విశ్వాసులు ఎవరో, నిజమైన పిల్లలు ఎవరో, నిజం కాని పిల్లలు ఎవరో నిగ్గు తేల్చడానికి, అంతేనా? వారిని నిగ్గు తేల్చడానికి, నిగ్గు తేల్చడానికి అక్కడ ఎగ్జామ్ పెడుతున్నాడు. ఆ ఎగ్జామ్లు ఎవరెవరు దొరికేస్తారో వాళ్ళందరూ ఆయన లిస్టులోకి వెళ్ళిపోతారు. వీళ్ళు నా పిల్లలు కాదు. ఎందుకు మోషే గారి మాట మాట్లాడుతున్నాడు అని అంటే, వారు నిజంగా దేవునికి అంకిత భావంతో ఉన్నారా లేదా, ఆయన స్థానంలో మరి ఏదైనా ఉందా అని పరీక్షించడానికంట. నేను కావాలా, అవి కావాలా, చిన్న పరీక్ష. ఇది హృదయపూర్వక నిబద్ధతకి సంబంధించినటువంటి పిలుపు అంట. నిబద్ధత అంటే ఒక గురి, ఒక లక్ష్యం, ఇచ్చిన మాటకి కడ వరకు కష్టమైన నష్టమైన దేవుడి ద్వారా వస్తున్నాయి అనుకున్నా, రావట్లేదు అనుకున్నా, ఆటంక పెట్టిన ఆ నిబద్ధత కోసం నేను కట్టుబడున్నాను ప్రభా. ఆ ప్రయాణంలో మీరు వెళ్ళిపోండి, హృదయపూర్వకమైనటువంటి నిబద్ధత ఏంటో మీరు చూపించండి, జరిగినా కూడా అటువైపు తిరక్కండి అని మోషే ఆ రోజు అరణ్య ప్రయాణంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్న మాటే
ఈరోజు ఈ పరలోకపు యాత్రలో ఉన్నటువంటి మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, హృదయపూర్వక నిబద్ధత మీకు కావాలి. ఏది పడుతుంది, ఎటు పడితే అటు వాలిపోయేవాళ్ళు దేవుని పిల్లలు కారు. ఏది పడితే అది నమ్మి మోసపోయేవారు, వివేచన లేనివారు దేవుని పిల్లలు కారు. ఎవరు దేవుడి పిల్లలో, ఎవరు దేవుడి పిల్లలు కాదో నిగ్గు తేల్చడానికి ఆయా స్థానాల్లో, ఆయా పరిస్థితుల్లో దేవుడే అనుమతి ఇచ్చాడంట. వద్దా? దేవుని పిల్లలు కాదు నిగ్గు తేల్చొద్దా? పరీక్షలు వద్దా మీకు? అక్కడికి వెళ్ళిపోయి అన్నీ జరిగిపోతున్నాయి, అందరితో పాటు మనం కూడా వెళ్ళిపోతారు అక్కడికి. ఎందుకు జరుగుతున్నాయని చెప్పారు? మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడు. ఎందుకంటే నశించిపోయేవారు ఎవరు నాకు తెలియాలి, వారి హృదయ నిబద్ధత ఎలా ఉందో నాకు తెలియాలి. వాళ్ళ హృదయంలో నాకు స్థానం ఇస్తారా, అద్భుతాలకి స్థానం ఇస్తారా? వారి హృదయంలో నాకు స్థానం ఇస్తారా, వాళ్ళ కోరికలకి స్థానం ఇస్తారా? ఎవరికి స్థానం ఇస్తారు మీరు అని అడుగుతున్నాడు అక్కడ దేవుడు. వారితో ఏ రకమైనటువంటి కార్యాచరణ అయినా సరే, ఏ రకమైనటువంటి అద్భుతమైన సరే, ఏ రకమైనటువంటి ప్రాధాన్యత అయినా సరే దేవునికి మీకు అడ్డు లేకుండా మీరు జాగ్రత్త పడండి అని మోషే మాట్లాడుతున్నాడు. మనం కూడా అంతే. అద్భుతాలు జరగవా అంటే జరుగుతున్నాయి. యేసుక్రీస్తు వారు కూడా దాన్ని కాదనలేదు. పౌలేరు అన్నాడు దాన్ని, అది సాతాను కనపరిచే బలం అన్నాడు, అది వాపు లాంటిది అన్నాడు. అక్కడ జరుగుతాయి, సాక్ష్యాలు కూడా చెప్తారు, బలపరుస్తారు, ఎన్నో జరుగుతున్నట్టుగా చూపిస్తారు. కానీ బైబిల్ మాత్రం స్టేట్మెంట్ ఇస్తుంది, అలాంటి నిబద్ధత లేనటువంటి మనుషులతో పాటు మీరు కూడా కలిసిపోకండి. అంచంచలమైనటువంటి నిబద్ధత ద్వారా మనం పరలోకానికి చేరుకోవాలనేది దేవుని కోరిక. తీర్పు దినమందు వారి గురించిన ప్రతిపాదన అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు కదా యేసుక్రీస్తు వారు. ఆ ప్రతిపాదనలో యేసుక్రీస్తు వారు చెప్పింది ఇదే. ఈ పరలోకపు యాత్రలో ఇలాంటి సూచక్రియలు, మహా అద్భుతాలు, ఇక స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ జరుగుతాయి. వాటికి మీరు లొంగకండి, దొరక్కండి. ఆ రోజు నాడు అడుగుతారు, కానీ మీరు ఏమన్నారు? అక్రమము చేయవారులారా అన్న మాట యేసుక్రీస్తు వారు ఎందుకు మాట్లాడుతున్నారు? వారు అన్న మాటకే మాట్లాడుతున్నారు. కంగారు వచ్చినట్టుందండి, ఆందోళన వచ్చినట్టుందండి. అంటే అద్భుతాలు అంటే అన్ని దేవుడు కూడా చేయించేస్తాడా? దేవుడు చేయటం కదండి, ఆ గురుత్వాకర్షణ శక్తి అక్కడ ఇట్టాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ శక్తి దేవుడు వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. చూపిస్తాను బైబిల్లో మీకు. ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చిందంటే, ఆయన పిల్లలు ఎవరు, ఆయన పిల్లలు కాని వాళ్ళు ఎవరు నిగ్గు తేల్చుకోవాలి కదా. ఆయన ఎవరు నిలబడుతున్నారు, ఎవరు నిలబడతలేదు తెలియాలి కదా. ఇలాంటి చిన్న విషయాలుగా పరిగెత్తుకెళ్ళిపోతున్నారంటే ఆయన నా పిల్లలు అని ఎలా అంటాడు? నిలబడతారు నా పిల్లలు నేను చెప్పింది తింటారని ఆయన అనుకుంటున్నాడు. ఆ గొర్రెలు కాపాడుకోవాల్సిన బాధ్యత కాపరికి ఎంత ఉందో, నిజమైనటువంటి సత్యవాక్యాన్ని విన్నటువంటి మీరు కూడా నిలబడాలి. ఎక్కడో ఏదో జరుగుతుందని పరుగులెత్తుకెళ్తే మాత్రం మీరు ఎవరి లిస్టులో పడుతున్నారు? ఎవరి దృష్టిలో పడుతున్నారు? దేవుని దృష్టిలో. నిగ్గు తేల్చేస్తాడంట. మీరు అనొచ్చు ఏమని? అవసరాలు ఆకర్షణ గురయ్యేలా చేస్తున్నాయండి అని. ఏంటి? అవసరాలు ఆకర్షణ గురయ్యేలా చేస్తున్నాయని. అంటే భార్యకి ఏదో కోరికలు ఉన్నాయండి, ఏం చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? భర్తకి చెప్పుకోవాలి. పిల్లలకి ఏవో కోరికలు ఉన్నాయండి, ఆశలు ఉన్నాయండి, ఎవరికి చెప్పుకోవాలి? తల్లిదండ్రులకి చెప్పుకోవాలి. అంటే ప్రతిదానికి ఆకర్షించబడిపోతారా? ఎవరికి చెప్పుకోవాలి? చేయడా మీ దేవుడు? మీకు చేయడా? అంటే బైబిల్ ఒక పట్టాన్ని అర్థం అవ్వట్లేదు మీకు. ఒక రకంగా బైబిల్ చదవట్లేదని అనిపిస్తుంది నాకు. బైబిల్ ఏమంటుందంటే, అద్భుతాలు దేవుడు చేస్తాడు, దెయ్యము చేస్తుంది. దేవుడు చేసే అద్భుతాలకి, దురాత్మలు చేసే అద్భుతాలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. దేవుడు చేసిన అద్భుతాలు సాతాను చేయలేడు. అద్భుతాలు అంటే జరుగుతాయి, అందు గురించి వాళ్ళు పెద్ద పెద్దవి చెప్పరు. ఏం చెప్పరు? చచ్చిపోయిన తిరిగి లేపినట్టు ఎక్కడైనా విన్నారు మీరు? అవి ఎందుకు రావు? పుట్టుకతోనే గుడ్డివాడికి చూపించినట్టు కనపడింది ఎక్కడైనా? అద్భుతం అంటే ఏంటండి? మనిషి చేయలేంది చేసి చూపించడం అద్భుతం.
ఎక్కడైనా ఈ జరిగినాయా చెప్పండి? ఆల్రెడీ బాగానే వినపడేది, మధ్యలో చెవుడు వచ్చిందండి అంటే మధ్యస్థంగా చెవుడు వచ్చిందండి, వాడికి చెవు ఏదైనా బాగు చేస్తాడేమో. కళ్ళు బాగానే కనపడేయండి, మధ్యస్థంలో ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఏమైనా రిపేర్ చేస్తాడేమో డాక్టరు. ఇలాంటి అద్భుతాలు దేవుడు చేయడు. దేవుడు చేసే అద్భుతాలు ఏంటంటే పుట్టు చెముడు, పుట్టు గుడ్డి, పుట్టు కుంటి, చచ్చిన వారిని సహితం లేపగలిగేది అద్భుతం. అలాంటిది ఒక్కటి చేయమనండి, మళ్ళీ దానికి ఏం ట్యాగ్ అనుకున్నారు? విశ్వాసం లేనివాడికి చేయరంటారు. గంటెల ప్రకాష్ గారికి విశ్వాసం లేదా? ఆర్ఆర్కి మూర్తి గారికి విశ్వాసం లేదా? ప్రవీణ్ పగడాల గారికి విశ్వాసం లేదా? వీళ్ళందరూ క్యాన్సర్లో చేద్దాంతరంగా చచ్చిపోయారుగా. క్రైస్తవ సమాజానికి ఎంతో ఉపయోగపడే పాత్రలు కదా అయ్యి. వెళ్ళి లేపి దేవుడి పని చేయించచ్చుగా. వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్ల కాదు, వాడు వెనకాల చేసేవాడు వల్ల కాదు. బైబిల్లో ఈ అద్భుతాలకు సంబంధించి తప్పుడు గుర్తులు కూడా చూపించబడ్డాయి. దేవుడు ఒక విషయం చెప్పేసి సైలెంట్ అయిపోయాడండి ఆయన. తప్పుడు గుర్తులు కూడా చూపించబడ్డాయండి బైబిల్లో. తప్పుడు గుర్తులు అంటే ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ కూడా ఉంటుంది. ఆ గుర్తులు కొంచెం చూద్దాం. అంటే రకరకాలుగా మనం అనుకుంటున్నాం కదా, అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుందని. అవి ఎందుకు జరుగుతున్నాయి అన్నది మనం చూసాం. దేవుడు అక్కడికి అలాంటి అవకాశం ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కొన్ని విషయాలు చూద్దాం. ఇలాంటి కనిపెట్టాలంటే ఏం చేయాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏంటండి? ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి ఆత్మను నమ్మక అని ఎందుకన్నాడు? 6వ వచనం ఆఖరిలో చూడండి. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. ఎలా పరీక్షించాలి? ప్రతి ఆత్మ దేవుని సంబంధమైంది కాదు. భ్రమపరిచి ఉన్నాయి, వాస్తవమైనటువంటి సత్యస్వరూపమైన ఆత్మ ఉంది. ఈ రెండింటిని ఎలా పరీక్షించాలి అనే బాధ్యత మనకి ఇచ్చాడే లేదా? ఎందుకు పరీక్షించాలి? పరీక్షించాలనే పదం ఎందుకు వాడతాం? రెండు ఉన్నాయి కాబట్టి. అంటే రెండు లేకపోతే ఒకటే వాస్తవమైనది ఉందనుకోండి, పరీక్షించాల్సిన అవసరం లేదు. వాస్తవమైనది లేదు, మొత్తం పూర్తిగా డూప్లికేట్ ఉందనుకోండి, దాన్ని కూడా మనం పరీక్షించాల్సిన అవసరం లేదు. రెండు మిక్స్ అయినాయి అనుకోండి, పరీక్షించాలి. పరీక్షించు అనే పదానికి అక్కడ అర్థం ఏంటంటే, రోమన్ సంత మార్కెట్లు ఉంటాయి కదా, మనకి శనివారం మార్కెట్ ఎలా ఉంది, అలాగే రోమన్స్కి ఒక సంత మార్కెట్. మీకు అర్థం అవటం కోసం దేవుని హాల్ బట్టల షాప్ ఉంది కదా, ఇక్కడ పెట్టారు, బహిరంగంగా పెట్టారు. ఇదివరకు ఎక్కడ ఉండేది? అది ఆ గోపురం పక్కన సందులో ఉండేది. అంటే ఒక లైన్ వెళ్తుంటే ఒక లైన్ రావడానికి మళ్ళా ఇక పెద్ద ప్లేస్ ఏముండదు, ఇక ఇరుక్కుంటే వెళ్ళాలి. అప్పుడు బట్టలు అమ్మేవారు, సిరిగిపోయినాయి, మచ్చలు పడిపోయినాయి శారీలు, ఇవన్నీ పర్టికులర్గా కనపడియా. చీకట్లో వెళ్ళిపోండి అమ్మా, గమని జనం రావాలి బేరం అనుకోడు. టక్ మంది తీసేసుకుని సంచలు వేసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత ఎత్తుక్కుంటే సిల్లులు మచ్చలు అయిపోయింది అబ్బాయిసాడు అని అనుకునేవారు కదా. ఈ పరీక్షించనే మాట రోమన్ సంత మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడంట యోహాను గారు కానీ భక్తులు కానీ. రోమన్ సంత మార్కెట్ ఎలా ఉండేది అనుకుంటున్నారు? చిన్న సందు ఉండేది, ఇలాగ చిన్న డోర్ ఉంటుంది. ఆ డోర్ ఇలా పక్కకి తీసి సరుకు చూపిస్తాడు. ఆ డోర్ తీసిన ఆ క్షణంలో నువ్వు కొనే వస్తువుని ఎత్తుక్కుని టక్మని తీసుకోవాలి, లేదానికి వదిలేయాలి. అంటే పరీక్షించే ఆ సమయం ఎలా ఉంటుందని అంటే చాలా తక్కువ ఉంటుంది, కాంతి కూడా తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? కష్టమవుతుంది కదా, ఏది పడితే తీసేసుకోకూడదు. అందుగురించే అలాంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించాడు. ఏది సత్యస్వరూపమైన ఆత్మో, ఏది భ్రమపరిచే ఆత్మో మీరేం చేయాలి? పరీక్షించాలి. ఎందుకు పరీక్షించాలని అంటే డూప్లికేట్ కూడా కలిపి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని మాట్లాడుతున్నారు. చూద్దాం, అలాంటి డూప్లికేట్ ఉంది కాబట్టి దైవ సత్యానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరిగించేవాళ్ళు, అబద్ధపు సూచక్రియలు, మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి
పరీక్షించండి అని యోహాను గారు సంఘంతో మాట్లాడుతున్నారు. అంటే మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ అయిపోయింది, ఒక అద్భుతం చూపిస్తాను మీకు. మిక్స్ అయిపోయిన అద్భుతం నిర్గమకాండం 7వ అధ్యాయం. నిర్గమకాండం 7వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 7:11. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించాను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగు చేసిరి. ఎలాగు చేసిరి? మోషే అహరోనులు ఎలా చేశారో. ఎందుకని? ఫరోను మాయ చేయడానికి, మోసం చేయడానికి. ఫరో సైన్యం ఇజ్రాయెల్ ప్రజల్ని పంపనంటున్నాడు కదా. అందుగురించే మోసే చేసినటువంటి సూచక్రియలు కూడా ఎవరు చేశారు? మంత్రగాండు, నకిలీ చేసినటువంటి మంత్రగాండ్రు ఎవరైతే ఉన్నారో ఫరో యొక్క ఆలోచనల్ని, ఫరో యొక్క విధానాల్ని తప్పుగా ఆలోచించేటట్టుగా వాళ్ళు చేశారంట. మోషే అహరోనులు చేశారు అద్భుతం. అయ్యో అనుకున్నా, అమ్మో అద్భుతం అనుకున్నాడు. ఈలోపు ఫరో శకునగాండ్రు కూడా ఏం చేశారు? సేమ్ అద్భుతం వాళ్ళు చేశారు. ఇప్పుడు మోషే ఫరో అనుకున్నాడు, అదే ఇది ఒకటే కదా అద్భుతం, ఇదే అద్భుతమే, అదే అద్భుతమే. 7వ అధ్యాయం 20-21 చూడండి. 20-21. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులను చేసిరి. అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడేవి. ఏటిలోని నీళ్ళన్నీ, చేపలన్నీ చచ్చాను, ఏరు కంపు కొట్టాను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అంతటను రక్తము ఉండేను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయాను. ఏం జరిగిందండి ఇక్కడ? వారు ఎలా చేశారో వీళ్ళు అలాగే చేశారు. ఇప్పుడు ఏమైంది? ఫరో హృదయం కఠినమైపోయింది. అంటే ఒరిజినల్ ఉంది, నకిలీ ఉంది. డూప్లికేట్, ఒరిజినల్ రెండు మిక్స్ చేసి లోపల వెళ్తున్నాయి అంటున్నాడు. తప్పుడు గురుతులు కూడా బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మీరు భ్రమపరిచే ఆత్మేదో, సత్యస్వరూపమైన ఆత్మేదో పరీక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇంకొక 8వ అధ్యాయము సేమ్ వాళ్ళు చేసినవి వీళ్ళు చేశారండి. 8వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపాను. అప్పుడు కప్పలు ఎక్కువ వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. ఏం చేశారండి? వాళ్ళు కప్పలు రప్పించారు, వీళ్ళు కప్పలు రప్పించారు. ఏంటి పరిస్థితి? రెండు జరుగుతున్నాయా? ఒరిజినల్, డూప్లికేట్ రెండు మిక్స్ అయిపోతున్నాయి. జరిగిపోతున్నాయి. ఇలాంటి టైంలో మరి ఐగుప్తు శకునగాండ్రు ఎలా చేశారంటారు? ఎలా చేయగలిగారంటారు? ఎవరి వాళ్ళు చేయగలిగారంటారు? వాళ్ళు ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి చోట ఏదో ఒక విషయాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నారు. ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. నువ్వు ఇది బేరీ చేసుకోకపోతే నువ్వు నష్టపోతావు. దేవుడు చేసే అద్భుతాలు ఒక రకంగా ఉంటాయి, ఈ మంత్రజ్ఞులు, సూచక్రియలు చేసేవారు, అబద్ధ బోధకులు, క్రూరమైన తోడేలు చేసేట అద్భుతాలు వేరుగా ఉంటాయి. ఈ రెండిట్లకి చాలా డిఫరెంట్ కనపడుతుంది. పౌలు తర్వాత 9 ఆత్మవరాలు పొందుకున్నటువంటి అపోస్తులు ఎవరు కూడా ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాము, అద్భుతాలు మా జీవితంలో జరిగినాయి అని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. వీళ్ళు చెప్పేది ఏది కూడా వాళ్ళు చేయలేదు. బైబిల్లో ఎక్కడ కూడా బైబిల్ ఆ విషయాలు రాయించలా. ఎందుకంటే దేవుడు అద్భుతాలు వేరుగా ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్టు చనిపోయిన వారిని కూడా పౌలు గారు వెళ్తుంటే ఆ నడికట్టు తీసి శవం మీద పాడేస్తే శవం లేచి కూర్చుంది. నడుని కట్టుకునే ఆ టవల పట్టుకెళ్ళి అక్కడ పాడేస్తే ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే కింద దుప్పడేదన్నా టవల్ ఏదైనా పరిస్తే ఆయన పాదం పడి వెళ్ళిపోయిన తర్వాత ఆ టవల్ పట్టుకెళ్ళి శవం మీద వేస్తే లేచింది. మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అద్భుతాలు చేసి వారం కలిగిన దైవజనులు అందరినీ తీసుకొచ్చి ఒక చచ్చిపోయిన సీమను బతికించమనండి చాలు. మనిషి వద్దు, మనిషి తాగేందుకు మళ్ళీ సీమ, ఒక్క సీమను బతికించమనండి.
అయితే దాని పెద్ద పెద్ద ప్రాణం ఏంటి దానికి ఏ శిలలు పెట్టాలా లేకపోతే దానికి ఏమన్నా ఇలా ఓపెన్ చేసి ఏమన్నా చేయాలి ఏంటి, కొత్త గుండె ఎట్టుకొచ్చి పెట్టాలండి. దానికి గుండె లేదు, ఊపిరితిత్తులు లేవు, చెవులు లేవు, చక్కగా బతికించవచ్చు. వీళ్ళ వల్ల కాదు. అంటే దేవుని పిల్లలు ఇలాంటి వివేచన కలిగి లేకపోతే మోసం చేసేవాడు వస్తూనే ఉంటాడో, మీరు మోసపోతూనే ఉంటారు. అలాంటి ప్రదేశాలకి అలాంటి గురుత్వాకర్షణ అంటే ఎవరైతే నిజ దేవుణ్ణి నిబద్ధతతో వారి ఆత్మీయతని కొనసాగించుకోరో అలాంటి వాళ్ళ యొక్క నిగ్గు తేల్చడానికి అన్ని కాలాల్లో తప్పుడు గుర్తులు చూపించుకుంటూనే వస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఎంతకీ శకుని గాండ్రి చేత చేయించింది ఎవరు? అక్కడ కూడా ఆయనేనంటారా? చూద్దాం, మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే బైబిల్ కొన్ని హింట్స్ ఇచ్చింది. ఈ అతీంద్రియ శక్తులు వారు ఎలా చేయగలిగారు, అలాంటి శక్తి వారికి ఎలా వచ్చింది అని అంటే అప్పుడు దేవుడు వాళ్ళు సమానమైపోతారు. కనుక వాళ్ళకు వచ్చినటువంటి శక్తి ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని అడిగితే 4 ప్రశ్నలు మనకు రేజ్ అవుతాయి, 4 రిఫరెన్స్లు బట్టి. మొదటి రిఫరెన్స్ ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి, 13వ వచనం చూడండి. ఏలయనగా అట్టువారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపొస్తలులను మోసగాండ్రగు పనివారనై ఉన్నారు. ఎవరండి? దొంగ అపొస్తలులు, మోసగాండ్రైన పనివారై ఉన్నారంట. ఎవరు వేషం వేసుకున్నారు? అపొస్తలుల వేషం వేసుకున్నారంట. ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఇన్ని పెద్ద కాంట్రవర్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకునే గొప్ప సంగతి కాదు, వారి క్రియలను బట్టి వారికి అంతం వచ్చును. ప్రకటన 16:14 అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. ఏ ఆత్మలు? దెయ్యాల ఆత్మలు. ఏం చేస్తున్నాయి? సూచనలు చేస్తున్నాయంట. చేస్తున్నాయా? చేస్తున్నాయి. జరుగుతున్నాయా? జరుగుతున్నాయంట. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:11-12 ఇందాక చదివాం కదా, అది చదవక్కర్లా. ఒక విషయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 18:4-7 వరకు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అది రాజుల మొదటి గ్రంథం 22 అధ్యాయం 20 నుండి చదువుదామా? 20 నుండి. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అతడు ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. ఏమండి? ఆహాబు రామోత్గిలాదు మీదకి వెళ్ళిపోయి ఓడిపోయేటట్లుగా ఎవరు అతన్ని ప్రేరేపించారు అని అడుగుతున్నాడు దేవుడు. అడిగినప్పుడు అక్కడ సమాధానం ఏంటి? ఒకరు ఆ విధంగాను మరొకరు ఈ విధంగా యోచన చెప్పారంట. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలవబడి నేను అతనిని ప్రేరేపించేదనగా యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదువని అతన్ని అడిగాను. అందుకే అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారమే చేయమని అతనికి సెలవిచ్చాను. అబద్ధ ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మ ఎవరు పంపించారు? దేవుడే పంపించారంట. ఎందుకని? ఆహాబు మాట ఇంట్లా. ఆహాబు కోరికలు వేరు, ఆహాబు ఆలోచనలు వేరు. అందు గురించే అతను రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా అనే ఒక డిస్కషన్ వచ్చింది. యెహోషాపాతు వియ్యంకుడు. ఎవరు? ఆహాబు. యెహోషాపాతు ఏమో యూదులకు రాజు, ఆహాబేమో ఇశ్రాయేలీలకు రాజు. వీళ్ళిద్దరు వియ్యంకులు కదా. రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళడం కోసం ఆహాబు 400 మంది ప్రవక్తలు తీసుకొచ్చాడు. ఎంతమందిని? 400 మంది ప్రవక్తలు తీసుకొచ్చి అడుగుతున్నాడు. యెహోషాపాతు ఆ పక్కన కూర్చున్నాడు. ఆహాబు గారు అడుగుతున్నాడు, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ప్రవచనం చెప్పండి అంటున్నాడు. ప్రవచనం చెప్పండి అనేటప్పటికి 400 మంది ప్రవక్తలు ఏం చెప్పారు తెలుసా? ఎల్లో టచ్ అంటున్నారు అంతే. ఇంకా పో. ప్రవచనాలు ఎలా చెప్తున్నారంటే భయంకరంగా చెప్పారండి ఎలమని 400 మంది ప్రవక్తలు. ఆ పక్కన కూర్చున్నటువంటి యెహోషాపాతుకి ఆయన వియ్యంకుడికి డౌట్ వచ్చింది. రామోత్గిలాదు మీదకు ఇప్పుడు వెళ్తే నిన్ను తుక్కు కింద చంపుతారు, వాళ్ళు మొక్కల కింద నరికేస్తారు నిన్ను.
నువ్వు వెళ్ళకూడదు. ఈ 400 మంది ప్రవక్తలు అబద్ధం ఆడినట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు పెట్టే కూడికి, నువ్వు ఇచ్చే డబ్బులకి, నువ్వు ఇచ్చే ఆ కక్కుర్తి పడే పనులు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా ప్రవక్తలేనా, నిజమేనా వీళ్ళు చెప్పేది అని అనిపించి యెహోషాపాతు అన్నాడు వియంకుడితోటి, అహాబుతోటి, వీళ్ళు నాకు కరెక్ట్ అనిపించట్లేదు. యెహోవా ప్రవక్త, నిజమైన ప్రవక్త ఎవరైనా ఉన్నాడా, అతను తీసుకొచ్చి అడుగు అన్నాడు. ఉన్నాళ్ళ ఒకడు ఆడు వెళ్ళొద్దు అంటాడు, అవి కాదంటాడు, ఈ కాదంటాడు. పైన మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది అలవద్దు, నువ్వు ఇలా ఉండు అంటాడు. అబ్బాయి అని తీసుకొచ్చినా పాలకొల్లు ఈ చర్చికి వెళ్తాడు, అద్భుతాల గురించి చెప్పడం. ఆ తలపోటు కింద మీ చర్చిలో అద్భుతాలు జరుగుతాయా అని అడుగుతారు. అలాంటివి ఏముండవు బాబా, తలపోటు మా పాస్టర్ గారితో చక్కగా అక్కడ అన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఆయన ఎవరో అంటున్నాడు, ఆడబాల అంటున్నాడు. ఆడబాల కదయ్యా బాబా, అది ఆడబాల. అక్కడ ఆడుకుంటున్నాడు, ఆడబాటల దగ్గర ఆటలు ఆడుకుంటున్నాడు వాడు. అక్కడికి వెళ్ళకండి, నమ్మరు. మేకాయ్ అని ఒకడు ఉన్నాడు, వాడు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ అన్ని అబద్ధాలు ఆడతాడని చెప్తున్నాడు ఈయన. పర్సంటేజ్ చేసాడండి దేవుడు. 400 మంది సింగిల్ పర్సన్. ఒక వ్యక్తి ఏమో ఈ పక్కన ఉన్నాడు, 400 మంది ఈ పక్కన ఉన్నాడు. ఎవరు ఆయన్ని ఎలమన్నారు యుద్ధానికి? 400 మంది మాట చక్కగానే పడింది ఆయనకి. ఎందుకని? అబద్ధమాడి ఆత్మగా ఉంటానని చెప్పి 400 మంది ప్రవక్తల చేత అబద్ధాలు చెప్పించేస్తానని అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఓ అన్నాడు, జయముందు అన్నాడు. అంతే. ఎందుకో తెలుసా? ఆహాబుని బయట పెట్టడానికి, వాడు బుద్ధిని బయట పెట్టడానికి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నిజమే, పో ఈ పక్కన ఉన్నాడని చెప్పి గట్టి ఊరు చెప్పి తీసుకెళ్ళచ్చుగా. తెల్ల సున్ని వేసుకున్నావు, నల్ల ఏంటది ఎర్ర డ్రెస్సు, నల్ల సున్ని వచ్చిన తర్వాత బోళ్ళన్నీ ఏంటండి ఇవన్నీ దరిద్రం అంతాను. అబద్ధం కాదండి ఇది. ఎక్కడ అలాగ బైబిల్లో జరిగినట్టు చూపించండి, ఒక్క రిఫరెన్స్ చూపించండి అపొస్తలులు అలాంటివి చేసినట్టు. ఏ ఊరి నుంచి వచ్చావమ్మా అంటున్నాడు. ఇప్పుడు డ్రెస్ చెప్పగలిగాడు, సున్ని చెప్పగలిగాడు, పేరు చెప్పగలిగాడు, ఊరి పేరు చెప్పలేకపోతున్నాడు. నీకేంటమ్మా అంటున్నాడు. ఆవిడకు ప్రాబ్లం ఏంటో చెప్పలేకపోతున్నాడు. కొన్ని చోట్లేమో ప్రాబ్లం ఏంటో చెప్తున్నారు, ఊరి పేరు చెప్పలేకపోతున్నారు. అంటే ఇలాంటి మోసాలు, బ్లేమ్ జరుగుతుంది. నిజమైన దేవుని పిల్లలు అలాంటి వాటికి భ్రమపడకండి. ప్రజల్లో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితం మోసపరచడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. భ్రమపరిచే ఆత్మ ఏదో, సత్యస్వరూపమైన ఆత్మ ఏదో పరీక్షించండి. ఏది దేవుని సంబంధమైందో, ఏది దేవుని సంబంధమైంది కాదో మీరు పరీక్షించండి. మీరు పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు, ఎర్రి గొర్రెలు అసలే కాదు. నిజమైన దేవుని పిల్లలు. దేవుడు చేసే అద్భుతాలకి, వాళ్ళు చేసే అద్భుతాలకి వ్యత్యాసం చూడండి. బైబిల్ అద్భుతాలు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, రెండింటికి వ్యత్యాసం మీరు గమనించండి అని దేవుడు పదే మనతో మాట్లాడుతున్నాడు. కానీ మన పరిస్థితి ఎలా ఉంది? 400 మంది ప్రవక్తలు అబద్ధాలు ఆడినప్పుడు అబద్ధం ఆడడానికి వచ్చిన ఆత్మ ఏదైతే చెప్పిందో అది అన్నట్టుగా చాలామంది భక్తులు, చాలామంది క్రైస్తవులు అలా ఉండిపోయారు. మీ అవసరాలు అలా నడిపించకూడదు. మీ అవసరాలకు దేవుడిని అడగండి, ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తారు. అలాంటి సేమ్ వాళ్ళు చెప్పిన అక్కడ జరుగుతున్నాయి బయట కూడా. ఇది మనసును పెట్టండి. ఆఖరిగా ఒక మాట, మనం వెలుచూపుని బట్టి మనం ఈ లోకంలో ప్రయాణం చేయకూడదు. వినుటి వలన విశ్వాసం కలగాలి. మీ విశ్వాసం మనుషులు చేసే అద్భుతాలను ఆధారం చేసుకుని ఉండకూడదు. కష్టమైన, బాధ అయినా, అనేక శ్రమలు అనుభవించి పరలోకంలో మనం ప్రవేశించాలి. ఈరోజు అనేక రకాలైన బోధలు ఉన్నాయని చెప్పిన మనం ఈరోజు ఒక భిన్నమైన బోధ గురించి ఆలోచన చేస్తాం. భిన్నమైన బోధ ఏంటంటే దేవుడు చెప్పిన రూట్ కాకుండా మరొక రూట్ వేసి ఆ రూట్లో నడిపించాలని చూస్తున్నారు. ఆఖరిగా ఈ అద్భుతాలు జరుపుతున్నాయి అంటున్నారు కదా, అద్భుతాల గురించి మన ప్రబుద్ధులు, జ్ఞానులు, ఎర్రగొర్రెలు చెప్పిన సాక్ష్యాలు ఒకసారి అనండి. అది విని మనం ముగించుకుందాం. మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. అది సీట్ దొరకలేదు. నాకు మెట్ల కాడ కూర్చునే సీట్ ఇచ్చినా పర్వాలేదు, నేను కూర్చుంటాను, కానీ బస్సులో ఎక్కనియండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా? ఏసునామల
ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోవును కాక 5వ సీట్ నెంబర్ ఆయన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా, ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పిండు ఆయన. ఏమంటే నేనేమన్నా తెలుసా, ఆ క్యాన్సిల్ అయిన టికెట్ నాకు ఇచ్చేసేయి. ఒకరోజు ఇట్లా నడుచుకుంటా, ప్రభా నాకు 200 అయితే బాగుండని ఆయన అనుకుంటా నడుస్తున్నా. ఈడ మాట్లాడుకుంటూ నడిచిన ఆ బాబు కాళ్ళ కాడ పడినాయి. చూస్తే 100 రూపాయలు నోటు కనిపించింది, తీసి చూస్తే 200 ఉన్నాయి మడత. తర్వాత ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన, వేసిన వాళ్ళ దీంట్లో డబ్బులు వచ్చిన కాకని పలికిన. నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసినాక ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి. అది ఏసు నామంలో పరలోక బంగారంలో నుంచి 1 తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికింది నాకు. దబకన గ్యాస్ అయిపోయింది అనుకున్నాం. పెట్టు, ఏం దొరికిందంటే ఆవిడకి మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసినాక ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి. ఏసు నామంలో పరలోక బంగారంలో నుంచి 1 తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికింది నాకు. ఒకసారి స్టాప్ చేయి. మొన్న సాలిం గారు మీరేనా ₹1,00,000 మిస్ అయినాయి అన్నారు? నా బ్యాంకులో మిస్ అయిపోయినాను మీరే కదా. తులం బంగారం ఎవరు పడిపోయింది అన్నారు. కేసు పెడతాం ఈవిడి మీద. మన అక్కడ దొరికినాయి అంట. ఎవరన్నా తులం బంగారం పడిపోయిందని వెళ్తే ఏం చెప్తుంది ఈవిడి? ఎవరొకరు పడిపోవాలి కదండి. ఇలాంటి అంటే మాయ కదా, ఇది మంతనం కదా. ఇలాంటి అయ్యో ఇంత ఏనుగు చెవులు వేసి తింటారు. వాకింగ్ చెబుతుంటే మాత్రం ఇలాగేదో మత్తుగా ఏదో చూడండి. దబకన గ్యాస్ అయిపోయింది అనుకున్నాం. పరిశుద్ధాత్ముడు పక్కకున్నట్టుగా చెప్పొచ్చు కదా దీనకు. పరిశుద్ధాత్ముడ గ్యాస్ అయిపోయింది నాయన అంటే, గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. ఆ నూనె తీసుకొచ్చి ఆమె వృద్ధి ప్రార్థన చేయమని అన్నాడు. ఆ నూనె ఒక గిన్నెలో పోసుకొని ఆమె లోపలికి తీసుకుపోయి ఏసు రక్తం చేయం, ఏసునామం చేయమని రుద్దుతా ఉన్నా. ఆమె ఒంట్లోకి వెళ్ళి సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. అవి ఎక్కడి నుంచి? 2 రొమ్ముల నుంచి సీస ముక్కలు పెద్ద పెద్ద. ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి, ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయా? అడ్డదిడ్డంగా పగులుతాయి కదా. అట్లాంటి ముక్కలు ఆమె ఒంట్ల నుంచి బయటికి రావడం మొదలైంది. ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు, లోపలికి సగం బయటికి సగం ఆమె కడుపుల నుంచి బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇంత పెద్ద చాకులు, ఒక 15 చాకులు, మొత్తం మేకులు, సూదులు, రకరకాల వస్తువులు ఆమె ఒంట్ల నుంచి. ఒక సండే రోజు మీరు ప్రేయర్ చేశారు. ఎవరి దగ్గర అయితే 500 నోటు ఉంటుందో ఆ 500 నోటు మీరు చేతిలో తీసి పట్టుకోండి. నేను ప్రార్థిస్తాను, దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ లోకి, మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుంది తెలియకుండా రప్పిస్తారని చెప్పి. దుర్గారావు గారు షాక్ అయిపోయారు. మన అప్పులన్నీ ఎలా తీరుతాయండి, ఒక 500 ఎట్టుకుని వెళ్దామా? అయ్యి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి నాకు తెలియకుండా. ఆయన అలా షాక్ అయిపోయారు. ఇది ఏంటి ఎన్నో అద్భుతాలా ఎక్కడ జరిగినాయి అన్నట్టుగా. మీకు ఇప్పుడు లేట్గా తెలిసింది, మా వాళ్ళు అందరికి ఎప్పుడో తెలిసింది మన వాళ్ళకి. ఆ రోజు సాయంత్రం నా అకౌంట్ లో ₹1,00,000 డబ్బులు, ₹1,08,000 చిల్లర ఎంత పడింది అసలు ఎక్కడి నుంచి వచ్చాయి నాకే తెలియదు. ₹5 యొక్క నోటు. ఈ నోటు నేను అభిషేకించాను. అభిషేకించినప్పుడు ఆ బిడ్డ దగ్గర పెట్టుకుంది. ఏ రోజైతే అభిషేకించాను ఆ రోజు సాయంత్రమే అద్భుతంగా అమౌంట్ వచ్చింది. అద్భుతంగా కార్యం జరిగింది. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన, అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలకలు బొద్దింకలు వచ్చాయి. ఎలకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతా ఉండేవి. అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. ఎలకలు తిరిగినప్పుడు బెడ్ మీద కూడా తిరిగామా? బెడ్ మీద కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలకలు అంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. అవన్నీ ఆగిపోయినాయి. వావ్, చూసారండి, ఎలుకలు కనుక వస్తే నిద్ర వాటి మీద పాడుతూ ఉంటాయి. బొద్దింకలు ఇవన్నీ. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ప్రభు ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి పోకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని విశ్వాసంతో అనుకుంది. అలాంటి కానీ వాడింది. ప్రార్థన చేయించుకోగానే సప్ప నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. ఎవరెవరికైతే జుట్టు ఊడిపోయిందో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక. యేసు నామములో ఇప్పుడే ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడే ఈ జుట్టు ఊడిపోవడం అనేది యేసు నామములో ఆగిపోవడగాక. యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక. ఇన్ జీసస్ నేమ్. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను జోక్ చేయలేదు, వాస్తవం చెప్తున్నాను. మీ జుట్టుకు అంత బల రాబోతున్నాయి. పట్టుకుని లాగినా కూడా మీ జుట్టు రాదు. అంత స్ట్రాంగ్ జుట్టు దేవుడు ఇస్తున్నాడు. See, car will be coming into power. This time it will be very tough. ఇది మన ఎలక్షన్కి తెలంగాణ గవర్నమెంట్ ఏది వస్తుంది అన్నది ప్రవచనం చెప్పించారండి దేవుడి చేత.
కేసీఆర్ గెలుస్తాడని చెప్పాడు ప్రవచనం. చూడండి ఒకసారి. చాలా టఫ్గా ఉంటుంది. ఎస్, పోటీ చాలా టఫ్గా ఉంటుంది. కానీ ఫ్యూచర్లో చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దర్శనం చూపించాడు ఏంటంటే ఎస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా వాళ్ళు ఫైట్ జరుగుతుంది. కానీ లాస్ట్లో ఏంటంటే అధికారంలోకి వచ్చేటువంటిది ఎస్ కారు సింబల్ ఉన్నటువంటి పార్టీ మళ్ళీ మూడోసారి ఎస్ అధికారంలోకి రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఈసారి ఎస్ ఓట్ శాతం పడిపోతుంది. ఈసారి ఎస్ సీట్ శాతం కొంచెం. ఒక దైవజనుడు కారులో వెళ్తా ఉన్నాడంట. కారులో పెద్ద మీటింగ్ అయిపోయింది, కారులో కూర్చున్నాడు, కారులో వెళ్తూ ఉన్నాడు. ఒక కుంటివాడు గేట్ దగ్గర ఉన్నాడు. ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి ఆ కుంటివాడు ఆ కారు వెళ్ళిపోతూ ఉంటే ఒకటే అనుకున్నాడు, నేను ఆ వేదిక దాకా వెళ్ళలేను, జస్ట్ ఈ కారును ముడతానంతే అని. ఆ కుంటివాడికి కాళ్ళు అసలు లేవు, కాళ్ళు కాదు ఇక్కడ వరకే ఉన్నాయి, అసలు కాళ్ళే లేవు, సగమే ఉన్నాయి కాళ్ళు అంతే. ఆ జనాల మధ్య ఉంచి ఆ కారు చిన్నగా స్లోగా అలా వెళ్తూ ఉంటే ఆ దైవజనుడు ఆ కారులో కూర్చున్నాడు. ఈ కుంటివాడు వెళ్ళి జస్ట్ వెళ్ళిపోతున్న కారుని అలా ముట్టుకున్నాడు అంతే. ముట్టిన వెంటనే వాడి కాళ్ళు సైజు పెరగడం స్టార్ట్ అయింది. గట్టిగా చెప్పకూడదు, ప్రైజ్ అలా కాళ్ళు పెరిగిపోయినట్టండి. కారుని ముట్టుకుంటే ఇంకా ఆయన చేయి కూడా వేయలేదు. ఇక కారులోనే అంత పవర్ ఉంది, అంత రిలీజ్ చేసాడు కారులోకి పవర్. చూడండి ఒకసారి ఇలాగమ్మా. అంటే అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడ కట్ చేసిన అనుకుంటున్నారు? ఇవన్నీ మనకి అంత పర్టికులర్గా ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? ఈ మతోన్మాదులు ఆ మొక్కలు కట్ చేసి వాళ్ళ ఛానల్స్లో పెట్టుకుని హేళన చేస్తున్నారు, ఎక్కిరింతున్నారు, నవ్వుతున్నారు, చాలా సీప్ ట్రిక్కులు చేస్తున్నారు. వాళ్ళు సీప్ ట్రిక్కులు ఎందుకు? వీళ్ళు చేసిన పనులను బట్టి. అంటే వాక్యం మీద విశ్వాసుల్ని నిలబెట్టాల్సింది పోయి వాక్యంతో బోధించి పరలోకానికి నడిపించాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా మరుగుపరిచేసి ఇలాంటి భిన్నమైన బోధకులు, అబద్ధ బోధకులు భిన్నమైన బోధ చేసి సంఘాన్ని, విశ్వాసుల్ని పక్క త్రోవలోకి తీసుకెళ్తున్నారు. కనుక బోధల్లో రకాల్లో మొదటి బోధ ఏంటంటే భిన్నమైన బోధ. దేవుడు చెప్పింది కాకుండా మరొక రూట్లోకి తీసుకెళ్ళి ఇలాంటి అద్భుతాలని, సూచక్రియలని, మహత్కార్యాలని చెప్పి తప్పుత్రోవలోకి తీసుకెళ్తున్నారు. కనుక దేవుడు చెప్పిన ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ఖచ్చితంగా నిబద్ధతతో మనం బ్రతకాలి. మన హృదయంలో దేవునికి తప్ప వ్యక్తులకు కానీ, ఇలాంటి అద్భుతాలకు కానీ, లోక సంబంధమైనటువంటి విషయాలకు కానీ మన అవకాశం ఇవ్వకుండా మన యాత్రను మనం కొనసాగించాలి. ఈ మాటలు మీరు ఆలోచించండి. నవ్వులాటగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే బోధ మనుషుల్ని పరలోకానికి వెళ్లకుండా ఆపుతుంది. కనుక ఇలాంటి భిన్నమైనటువంటి స్థలాల్లోనికి, ఆకర్షించబడే స్థలాల్లోనికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు పరీక్షిస్తున్నారు. అక్కడ జరిగితే దేవుడు చేస్తారు. దేవుడు చేసేదానికి, ఇవి చేసేదానికి మీరు తేడా గమనించండి. ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయా అంటే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుడు చేసే అద్భుతాలు అనేవి ఎలా జరుగుతాయి, ఏ రకంగా ఎలాంటి అద్భుతాలు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఇవి కూడా మన లేఖనాలని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ మాటలు మనసుని పెడతారని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.